ఈ సాయి యాదవ్ మాట్లాడినటువంటి ఆ మాటలు కానివ్వండి, ప్లాస్టర్ ఆయన ప్లాస్టర్ బాగుంటుంది ఆయనకి, ప్లాస్టర్ అని పెట్టుకో. నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు, తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు. దట్ ఈస్ హిందూ పవర్. ఆ వీడియో చూసినప్పుడు ఇంటర్నల్ గా మీకేమనిపించింది? మేమే వేసేసాం, మేమే లేపేసాం, బరాబర్ చెప్తున్నా మేమే వేసేసాం అని చెప్పి అదొక బాడీ లాంగ్వేజ్ పెట్టేసి ఒకవేళ ఎవరైనా చంపకపోతే మేమే చంపుకుంటాం, ఇంకా ముందు ముందు ఎవరైనా మాట్లాడితే హైందవ గురించి మేమే చంపుతాం అని అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయికి? కొట్టడానికి మేము రౌడీలకు గుండాలం కాదు కదా. బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఉండి మాట్లాడిస్తున్నటువంటి ఒక ఆలోచన క్రైస్తవులందరికీ తట్టింది. నెల్లూరులో ఒక ముస్లిం మతస్థుడితోటి ప్రవీణ్ గారితో కొన్ని వాగ్వాదాలు జరిగినాయి. గట్టిగా బహిరంగంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా చేసుకుని ఖచ్చితంగా వారంలోగా నాకు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా తను చంపేస్తామని చెప్పాడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే గత 15 రోజుల క్రిందట ఒక సంఘటన జరిగింది. అది 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా కదిలించినటువంటి సంఘటన చెప్పాలి. అయితే మొత్తానికి ఆ వ్యక్తి మన అందరికీ సుపరిచితులు, ప్రవీణ్ పాస్టర్ గారు. సో ఆయన మరణం వెనుక అసలు ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అసలు నిజంగా అది హత్యనా లేకుంటే యాక్సిడెంటా, ఇప్పటివరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా బయటికి తీసుకురాలేదు. సో మొత్తానికి అసలు దీని వెనుక ఏం జరుగుతుంది, ఎటువంటి కుట్రలు ఉన్నాయి, లేకుంటే రాజకీయ ప్రలోభాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ప్రవీణ్ గారిని ఎవరైనా టార్గెట్ చేసి ఇతర మతస్థులు చంపారా అనేది కూడా ఇప్పటికీ అన్నీ కూడా అనుమానాస్పదమే. మరి ఈ యొక్క మరణం వెనుక ప్రభుత్వం కూడా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. మాకు పొలిటికల్ సపోర్ట్ లేదని చెప్పేసి కూడా ఇప్పటిదాకా ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, క్రిస్టియన్ మతస్థులు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, సో వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో అందరూ స్పందిస్తున్నారు. అందులో భాగంగా అజయ్ పాస్టర్ గారు ఎక్కువ రేజ్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే అలా రేజ్ అవడంతో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 డేస్లోనే ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మాత్రం ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే దీనికి ముందు ఒక సంఘటన జరిగింది. ఒక సాయి యాదవ్ అనే ఒక కుర్రాడు, అంటే చాలా టీనేజ్ అబ్బాయే, మేమే చంపినాం, మా హిందువులే చంపిర్రు, బరాబర్ చంపుతాం అని ఒక ఏదైతే వీడియో అనేది ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో అది కాస్త వైరల్గా మారి ఆయనకు ఫోన్లు రావడం, అసలు ఈయన వెనుక ఎవరున్నారా, ఎవరైనా చెప్పించారనేది కూడా ఇది కూడా అనుమానాస్పదమే. సో ప్రస్తుతం అయితే ఫస్ట్ ఈ యొక్క మ్యాటర్ని క్లియర్ చేయడానికి నేను ఈరోజు అందరికీ సుపరిచితులు ఆయన కూడా, సో పాస్టర్ గారు నా ముందున్నారు. ఆయనే అభినయ దర్శన్ గారు, ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. పాస్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. యా, నాకు తెలిసి ఇంట్రడక్షన్ చాలా పెద్దగా ఇచ్చాను, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి. సో ముఖ్యంగా ఈ అంటే మరణం తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో సాయి యాదవ్ అనే ఒక వాయిస్ని రేస్ చేసి పోస్ట్ చేయడం వల్ల అది కాస్త వైరల్ అయింది. అవును. సో నిజానికి ఈ సాయి యాదవ్ మాట్లాడినటువంటి ఆ మాటలు కానివ్వండి, ఆ వీడియో చూసినప్పుడు ఇంటర్నల్గా మీకేమనిపించింది? చాలా బాధ వేసింది, చాలా కోపం కూడా వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కెమెరా ముందు పెట్టగానే ప్రతి ఒక్కడు హీరోలాగా బిహేవ్ చేస్తున్నాడు. మరి ఆ అబ్బాయి వెనకాల ఎవరున్నారా, బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉండి మాట్లాడిస్తున్నటువంటి ఒక ఆలోచన క్రైస్తవులందరికీ తట్టింది. ఎందుకంటే ఒక యంగ్స్టర్ అబ్బాయి అంత ఆవేశంగా, అంత ఉద్రేకంగా ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి మీ ఒపీనియన్ ఏంటి అని ఎవరో ఇంటర్వ్యూ అతను అడిగితే, యాంకర్ అడిగితే, మేమే వేసేసాం, మేమే లేపేసాం, బరాబర్ చెప్తున్నా మేమే వేసేసాం అని చెప్పి అదొక బాడీ లాంగ్వేజ్ పెట్టేసి ఒకవేళ ఎవరైనా చంపకపోతే మేమే చంపుకుంటాం, ఇంకా ముందు ముందు ఎవరైనా మాట్లాడితే హైందవుల గురించి మేమే చంపుతామని అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే అంత కాన్ఫిడెన్స్, అంత బ్రేవ్, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయికి? ఇప్పటికీ మాకున్న డౌట్ అంటే వెనకలు ఎవరో ఉండి చెప్పించారు, చేయించారన్నటువంటి అనుమాన కోణంలోనే అతని కోసం వెతికించాం. మా వాళ్ళు పట్టుకొని బెదిరించి అతనితో క్షమాపణ చెప్పించారు. ఆ మాటలోనే అర్థమైపోతుంది ఎంత భయపడుతూ క్షమాపణ చెప్తున్నాడు. మాట్లాడటం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు?
ఇలా ప్రతి ఒక్కరు కూడా కెమెరా ఉందని చెప్పి హీరోల్లాగా యాక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆ అబ్బాయిని మీరు ఇంటర్వ్యూకి పిలిపిస్తామన్నారు, మరి మీరు పిలిపిస్తున్నారో లేదు నాకు సో తెలియదు. ఆ అబ్బాయి అయితే కాస్త భయపడ్డాడు. సో Okay. నేను వీడియో కాల్లో మాట్లాడి క్షమాపణలు చెప్తాను, ఒకసారి లైన్లోకి తీసుకుందాం. వస్తే మరి బాగుండేది. ఒకసారి ఇప్పుడు కొట్టడానికి మేము రౌడీలం గుండాలం కాదు కదా. హలో సాయి. హలో సాయి, చెప్పను. ప్రజెంట్ ఇంటర్వ్యూలో ఉన్నాను. ఓకే. సో అదే మొన్న మీరు మాట్లాడారు కదా, అభినయ పాస్టర్ గారు వచ్చారు. సో ఓకే. డైరెక్ట్గా స్టూడియోకి రమ్మని చెప్తే నువ్వు రాలేదు భయపడి. సో వీడియో కాల్లో మాట్లాడుతాను. సో పాస్టర్ గారు ఉన్నారు, ఓకే. ఇప్పుడు మాట్లాడు. పాస్టర్ గారు ఉన్నారు ఎదురుగా, ఓకే. హలో అన్న. కనిపిస్తున్నారా? తమ్ముడు చెప్పండి అన్న. సరే నేను మాట్లాడుతున్నాను, తీసుకోండి ఇది కూడా ఇంటర్వ్యూ. తమ్ముడు చెప్పండి అన్న. చెప్పు తమ్ముడు, ఏంటి ఇంటర్వ్యూకి వస్తాను నువ్వు రాలేదు, నువ్వు వస్తావమ్మని నేను వచ్చాను మాట్లాడడానికి. అదే మీరు ఆ రోజు వస్తా అన్నారు కదా, నేను బయటికి వెళ్తున్నా ఇప్పుడు. ఓకే సరే చెప్పు, మరి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అదే అన్న, నాకు ఏం లేదు, కొంచెం ఆ వీడియో డిలీట్ చేయాలి. ఓకే. నేను నిన్న కూడా కాల్ చేశాను మీకు. ఓకే. మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు. మీరు కొంచెం ఆ వీడియో డిలీట్ చేస్తే నాకు కాల్స్ అవుతాయని. సరే, ఒకటి ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడేవాళ్ళగా, ఎవరు మాట్లాడించారు నీతో నాకు చెప్పు క్లియర్గా. ఎవరు మాట్లాడించలేదు, నా వీడియోలో కూడా చెప్పాను కదన్న. అదే ఎందుకు మాట్లాడావు మరి, ఏ ఉద్దేశంతో మాట్లాడావు? మేమే చంపుతాం, మేమే చంపినాం, బరాబర్ చంపేస్తాం, ఎందుకు మాట్లాడావు? అది తెలియక మాట్లాడినా అన్న. నువ్వేం స్కూల్కి వెళ్ళి పిల్లాడు, నువ్వు తెలియక మాట్లాడడానికి మీసం గడ్డం వచ్చింది కదా నీకు. ఆ రోజు కొంచెం ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండే, అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ క్రైస్తవుల మీద రుద్దుతావా నువ్వు? ఉమ్? నీ ఫ్రస్ట్రేషన్ క్రైస్తవుల మీద రుద్దుతావా, సమాజం మీద రుద్దుతావా? ఇప్పుడు నీ వ్యాఖ్యలు నీ మాటలు ఎవడో విన్నాడు, వాడు నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు, అప్పుడేంటి పరిస్థితి? దానికి నువ్వు జవాబుదారీగా ఉంటావా? నువ్వు అకౌంటబుల్ ఉంటావా దానికి ఎవరైనా మాట్లాడితే? సరే, అయిపోయింది తమ్ముడు. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు కానీ, కెమెరా ముందు పెట్టంగానే, చేతిలో మైక్ పెట్టంగానే ఇలాంటి భయం లేని మాటలు మాట్లాడడం కానీ చేయకు. ఎందుకంటే భారతదేశం క్రైస్తవులది కాదు, హిందువులది కాదు, ముస్లింలది కాదు, అందరు కలగలిపి సహోదరులాగా, బ్రదర్స్ లాగా ఉండాలి. స్కూల్లో ఉన్నప్పుడు చేసినావా ఇది ప్లెడ్జ్? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ అని. మా ఓన్లీ హిందూస్ అని చేసావా? మాకైతే హిందువులు ఒక రకంగా, ముస్లిమ్స్ ఒక రకంగా, క్రిస్టియన్స్ ఒక రకంగా కాదు, అందరు అన్నదమ్ముల్లానే ఉంటాము. నేను 38 సార్లు రక్తం డొనేట్ చేసిన. 38 సార్లలో 32 సార్లు హిందువులకే రక్తం ఇచ్చిన. నేను హిందువా ఇంకోరని చూడలే. నువ్వు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు చెప్తున్నా. నేను ఈ ఎన్ఎన్ మీడియా తరపున చెప్తున్నాను, నా క్రైస్తవుల తరపున చెప్తున్నాను. చాలా అసలు నువ్వు కనిపిస్తే ఏం చేస్తారో అన్నట్టు మేమే భయపడిపోయాం. కాబట్టి దయచేసి తమ్ముడు ఇంకోసారి ఎక్కడా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరు కలిసిమెలిసి ఉండాల్సిన దేశం ఇది. ఒకవేళ ఏవైనా భేద విభేదాలు ఉంటే వాటిని చల్లార్చే ప్రయత్నం చేయి తప్ప రెచ్చగొట్టే ప్రయత్నాలు మాత్రం చేయకు, సరేనా? నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు, క్రిస్టియన్స్కి చెప్పు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే నీ వాయిస్ అంటారు కదా ఒకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఏం లేదు. ఒక నిమిషం చెప్పు తమ్ముడు. నేను ఆ రోజు మాట్లాడింది తెలియక మాట్లాడాను. మళ్ళా చెప్తున్నాను, సారీ. నా నుంచి ఏదైతే మాట్లాడినానో నేను ఒప్పుకుంటున్నాను తప్పని. సారీ. ప్లీజ్ నా వీడియోస్ మాత్రం ట్రోల్ చేయకండి. ఉన్న వాళ్ళు కూడా కొంచెం డిలీట్ చేయండి ప్లీజ్. ఓకే తమ్ముడు, ఓకే సరే. మీరు కూడా కొంచెం తప్పకుండా. ఫైనల్గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు సాయి? అన్న కొంచెం ఆ వీడియో ప్రైవేట్ లో పెడతారా అన్న ప్లీజ్? తప్పకుండా, షూర్. ఇది మరి నిజానికి నీతో ఎవరైనా చెప్పించారా? నాతో ఎవరు చెప్పించలే అన్న. ఆ రోజు మాత్రం నేను కొంచెం మెంటల్ కండిషన్ లో ఉంది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది.
కొంచెం ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడినా తప్ప కానీ అలా అయితే ఏం లేదన్న. సో ఇప్పుడు ఈ వీడియో చేయడం వల్ల నీకు ఏం తెలిసి వచ్చింది? అర్థం కాలనా? ఇప్పుడు ఈ వీడియో చేసావు, ట్రోల్ అయింది, అది అంతా వైరల్ అయింది, నీకు కాల్స్ వచ్చాయి, దాని తర్వాత నీకు ఏం తెలిసి వచ్చింది అంటున్నా? చేయడం మాకు తప్పు అనిపించింది, ఇలా మాట్లాడడం కూడా తప్పు అనిపించింది. ఇంకోసారి మాత్రం చేయను. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగట. నువ్వు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే మత విధ్వంసాలు చెలరేగుతాయి ఇటువంటి వీడియోస్ వల్ల. కేవలం అంటే మనుషులకు కాదు కానీ మొత్తం దేశవ్యాప్తంగా మత విధ్వంసాలు సృష్టించినట్టుగా అవుతాయి. నువ్వు అంటే మాట్లాడిన మాటలు కూడా అలానే ఉన్నాయి. అదే అన్న, తెలియక ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది. అది మీ ఛానల్ కూడా నేను చెప్పాను కదా, నాకు కొంచెం వీడియో కూడా పంపించాను కదా నేను. తెలియక మాట్లాడాను కాబట్టి నేను ఒప్పుకున్నాను అన్న, లేదంటే ఆ వీడియో కూడా పెట్టకపోతుండేది. నువ్వు ఇక్కడ ఓన్లీ క్రైస్తవులకే కాదు హిందువులకు కూడా క్షమాపణలు చెప్పాలి సాయి. ఎందుకంటే నువ్వు అక్కడ ఇప్పుడు హిందువులు చేశారని అన్నావు, పాస్టర్ని ప్లాస్టర్ అన్నావు, ఇప్పుడు అందరికీ క్షమాపణలు చెప్పంటున్నా నేను. మన క్రిస్టియన్ సోదరులకి, మన హిందూ సోదరులకి నేను సారీ చెప్తున్నాను. నేను ఏదైతే మాట్లాడినానో 100% చెప్తున్నాను, తప్పు. కానీ నేను క్షమించండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇంకోసారి ఇలా అయితే మాట్లాడాను, ఇంకోసారి మాత్రం ఇలాంటి వీడియోస్ కూడా చేయను, ఇంకోసారి కూడా ఇలాంటి క్యాష్ ఫీలింగ్ కూడా నాకు లేదు. కానీ మాట్లాడింది మాత్రం ఒప్పుకుంటున్నాను, ప్లీజ్ నన్ను క్షమించండి. ఓకే, రైట్ సాయి, రైట్, థ్యాంక్ యూ. సో క్రిస్టియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ సాయి యాదవ్ అని అతను ఇప్పుడు వీడియో కాల్లో మన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి బ్రదర్ నాతో మాట్లాడించాడు, వీడియో కాల్ మాట్లాడాను, మీరందరూ చూశారు కదా. క్షమాపణ అడుగుతున్నాడు, రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఓకే, ఫర్గివ్ చేద్దాం. మనకు మన దేవుడు నేర్పించింది, మన యేసయ్య నేర్పించింది ఏంటంటే క్షమించటం, శత్రువునైనా ప్రేమించమని చెప్పాడు. కాబట్టి క్షమించేద్దాం. దయచేసి క్రిస్టియన్స్ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రత్యేకంగా యంగ్స్టర్స్కి, ఇక ఎవరు ఆ తమ్ముడికి కాల్ చేయొద్దండి. ఇంట్లో భయపడుతున్నారట, వదిలేసేయండి. ఏదో తప్పు అయిపోయిందని తెలుసుకున్నాడు కాబట్టి ఆ తప్పుని క్షమించేసి ఇక అతన్ని డిస్టర్బ్ చేయకుండా మన పనులు మనం చూసుకుందాం. అతను ఎక్కడైనా కనిపించినా సరే చూసిచున్నట్టుగా వెళ్ళిపోండి, లేదంటే పలకరిస్తే పలకరించండి తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి ఏం చేయకు. తిట్టకండి, వీడియోలు పెట్టకండి, ఫోన్లు చేయకండి, అతనికి ఎలాంటి మెసేజ్లు పెట్టకండి. వదిలేండి పాపం, అతని లైఫ్ ఏదో అతను లీడ్ చేసుకొని, అతని వల్ల ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి తప్పు తెలుసుకున్నాడు, అల్టిమేట్గా అది చాలు మనకు. ఓకే, దయచేసి ఎవరికి అతన్ని డిస్టర్బ్ చేయొద్దు. అభినయ దర్శనం నేను కూడా నా ఛానల్లో అతని కోసం పెట్టిన వీడియోని కూడా నేను డిలీట్ చేయబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. సో ప్రవీణ్ గారి మరణం వెనుక అనేక అనుమానాస్పదాలు రేకెత్తేస్తున్నాయి. నిజానికి మరి ప్రవీణ్ గారి మరణం అది యాక్సిడెంటా, హత్యనా, మీరేమనుకుంటున్నారు? హత్య కోణంలో మేము చూస్తున్నామండి. ఎందుకంటే ఏ రకంగా ఆయన మరణించినటువంటి ఆ సంఘటన స్థలంలో నుంచి కూడా పలు అనుమానాలు, చాలా అనుమానాలు, ప్లెంటీ ఆఫ్ డౌట్స్ వీఆర్ హ్యావింగ్. ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి, సమాధానాలు రావటం లేదు ప్రభుత్వం నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ. పోస్ట్మార్టం రిపోర్ట్ లేట్ అవుతుంది, ఎందుకు లేట్ చేస్తున్నా అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యమో లేదంటే వాళ్ళకి పైనుంచి ప్రెషర్ ఉందో ఒత్తిడి ఉందో తెలియదు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళ వైఖరిని చూసినప్పుడు మాకు అనిపిస్తుంది ఏంటంటే అటు ప్రభుత్వానికి సమాధానం చెప్పలేక, ఇటు క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారేమో అన్నటువంటి ఆలోచన మాకుంది. కానీ ఇది ఏ రకంగా నలువైపుల 4 కార్నర్స్ నుంచి ఎటు చూసినా కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక దుండగులు, హంతకులు ఉన్నారన్న విషయం యావత్ ప్రపంచం అంతా కూడా అదే వాగుతున్నారు, అదే మాట్లాడుతున్నారు, అంత మొత్తుకుంటుంది అదే. ఇది హత్య 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 హత్య, ఇది కాదు అంటానికి నిరూపణ ఏమి లేదు ఇప్పటివరకు మాకు. సో అదండి. సో అంటే సీసీటీవీ ఫుటేజ్ ప్రతిదీ కూడా ఎక్కడ అయితే పెట్రోల్ బంక్స్ కానివ్వండి, ఈవెన్ టోల్ ప్లాజా కానివ్వండి, ప్రతి టోల్ ప్లాజాలో కూడా ఆయన ఆ లైట్ బ్లింక్ అవుతూ వెళ్తున్నాడు. ప్రతి టోల్ ప్లాజాను కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా బయటకు తీశారు. సో ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది ఎక్కడైతే యాక్సిడెంట్ అని చెప్పి ఆడ ఏంది ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్ అతను వచ్చి చూసి అంతా చెప్పాడు కదా, అలా చూసుకుంటే అది యాక్సిడెంట్ లాగానే అనిపిస్తుంది కదా. మళ్ళీ ఒక కోణంలో చూస్తే హెల్మెట్ ఉంది, తలకు దెబ్బలు తగలవని మళ్ళీ కొందరు అంటున్నారు. సో ముమ్మాటికి అది యాక్సిడెంట్ కాదు, హత్య అని అంటున్నారు. సో ఇంకొకటి ఆడ కొట్టిన అది స్టిక్ అంటే కట్టెలు ఉన్నాయి, రక్తపు మరకలు ఉన్నాయి ఆ కట్టెలకు కూడా అని చెప్పేసి. సో అంటే
గతంలో అంటే మీకు ఏమన్నా తెలిసి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే ఉంటారు, ఎవరితో అయినా కక్షలు ఏమైనా ఉన్నాయా? అటువంటి కక్ష సాధింపు కుట్రలు ఏమైనా ఇంతకుముందు అయినా గొడవలు జరిగాయా అసలు ఏంటని? ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి అంటే ప్రాణాలు తీసేంత గొడవలు ఆయనకి ఏం లేవు. బేసిక్గా ఆయనకి శత్రువులు ఎవరు లేరు. చాలా సాత్వికంగా ఉంటాడు ఆయన కోప్పడింది కూడా ఎప్పుడు చూడలేదు మేము. నవ్వుతూనే మాట్లాడతాడు. ఆయన రెచ్చగొట్టినా రెచ్చిపోడు. చాలా కామ్గా, చాలా స్మైలింగ్ ఫేస్తో ఆయన సమాధానం చెప్తాడు. ఆయన చాలా సందర్భాల్లో బహిరంగ వేదికల్లో వేల మంది ముందు కూడా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఆయన చాలాసార్లు చెప్పింది ఏంటంటే, నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతామంటున్నారు, మతోన్మాదులు నన్ను ఇచ్చేస్తామన్నారు, చేస్తామని చాలా సందర్భాల్లో ఆయన క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఆయన దాన్ని బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కుటుంబ పరంగా కాదు కానీ బయట నుంచే ఆయన వ్యాఖ్యలు ఎవరైతే హర్ట్ చేసాయో, ఆయన వ్యాఖ్యలు ఎవరికైతే నచ్చలేదో, ఆయన ప్రకటించే విధానం ఎవరికి నచ్చలేదో, ఎవరు బాధపడ్డారో వాళ్ళ ద్వారా ఇంకొకరు ఇది చేసి ఉంటారని మా అనుమానం మాత్రమే. ఇప్పటివరకు ఎన్నో ఫుటేజ్లు బయటకు వచ్చాయి. ఏ ఫుటేజ్లో కూడా ప్రవీణ్ పగడాల గారు కాదు కాదు కాదు, ఇది మా మాట. దాన్ని నిరూపించాల్సిన ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా నిరూపించలేదు. మీద ఆ ఫుటేజ్ ఈ ఫుటేజ్లు వస్తూనే ఉన్నాయి తప్ప ఎక్కడ ఆయన కాదని మేము మొదటి నుంచి క్లియర్ చేస్తూనే ఉన్నాం. ఆయన కాదని. ఒక్కొక్క ఫుటేజ్లో ఒక్కొక్కలాగా ఉంటున్నాడు మనిషి. ఒక్కొక్క ఫుటేజ్లో ఒక్కొక్క రకమైన పర్సనాలిటీ ఉంది. ఒక సింపుల్ లాజిక్ మనం ఆలోచిస్తే, జ్ఞానం కలిగినోడు అంటే చదువు లేకపోయినా జ్ఞానం అనేది ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నోడు, కామన్ సెన్స్ ఉన్నోడు, ఇంకిత జ్ఞానం ఉన్నాడు ఎవడైనా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అంటే దాదాపుగా 450 కిలోమీటర్లు అనుకుంటాను. ఇంత దూరం జర్నీ చేయాల్సినోడు డూమ్ లైట్ లేకుండా జర్నీ చేస్తాడా? ఒక చదువు లేనోడు సంభవం అది చెయ్యడు. అంత రిస్క్ చేయడు. ఎందుకంటే లైఫ్ని రిస్క్లో పెట్టి పోవాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ తీశారో డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆఫీసర్ చూపిస్తున్నాడు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ బ్లింక్ అవుతూ వెళ్ళిన బైక్ పాస్టర్ గారిది కాదా? ఆ వ్యక్తి అతను కాదంటారా మీరు? బైక్ అతనిదే, మనిషి అతను కాదు. ఎందుకంటే క్లియర్గా అర్థమైపోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చాలా హైట్ ఉంటుంది. ఆ బైక్ మీద కూర్చొని కింద కాళ్ళు ఆనించాలంటే, కింద కాళ్ళు పెట్టాలంటే, ఆ కాళ్ళు పూర్తిగా అందాలంటే 6 అడుగులు ఉండాలి మనిషి. ప్రవీణ్ పగడాల గారు 5.5, 5.7, 5.7 హైట్. ఆయన కాళ్ళు ఇలా పెడతాడు కానీ పూర్తిగా ఇలా పెట్టలేడు ఫ్లోర్ మీద. కానీ ఆ ఫుటేజ్లో చూస్తే పూర్తిగా కాలు రోడ్డు మీద పెట్టి ఇంకా కాలు బెండ్ చేసుకుని కూడా పెట్టుకున్నాడు. అంటే కుర్చీలో కూర్చున్నాడు. అంత హైట్ ఆయన కాదు కదా. ఇలాంటి ప్రశ్నలు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం మేము. ఆయన కాదు అని డిక్లేర్ చేస్తుంటే అక్కడ ఆయనే నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది? ఫుటేజ్ ఎవరైతే బయటికి తెచ్చారో వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఆ బైక్ పొట్టిదనో, లేదంటే ఈయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చే లోపల హైట్ పెరిగాడనో, 1 అడుగు పెరిగాడనో, ఏదో ఒకటి నిరూపించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇప్పుడు వైన్ షాప్లో కూర్చొని, బార్ షాప్లోనో వైన్ షాప్లో కూర్చొని ఒక ఫుటేజ్ కూడా కనిపిస్తుంది, హెల్మెట్ పెట్టుకుని. అవును, అది కూడా ప్రవీణ్ పగడాల గారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేశారు అందరు కూడా. ఓకే. వాస్తవానికి ఆ బార్ షాప్లో కూర్చున్నది ప్రవీణ్ పగడాల గారు కాదా? కాదు, కూర్చొని కాదు, మందు కొంటున్నట్టుగా ఆల్కహాల్ పర్చేస్ చేస్తుంది. ఒకటి కూర్చొని హెల్మెట్ పెట్టుకున్నది కూడా ఒక ఫుటేజ్ వచ్చింది. ఎవరు చెప్పిన మీకు ఒకటి చెప్తుంది. మనము ఇంత ఇన్వెస్టిగేషన్ అవసరం లేదండి. కామన్ సెన్స్తో ఆలోచిస్తే, ఇప్పుడు ఇది ఎండాకాలం, సమ్మర్ ఇది కదా, వేసవికాలం, చాలా ప్రయాణం చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఏది ఏసీ కారులో ప్రయాణం చేయడం కూడా చిరాకే సమ్మర్లో. అలాంటిది ఒక బైక్ మీద పొద్దున్న 11 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 వరకు ప్రయాణం చేసిన ఒక వ్యక్తి హెల్మెట్ తీయలేదు అక్కడ. సరే, మీరు ఏదో అన్నారు వైన్ షాప్లో కూర్చున్నాడని. కూర్చున్నప్పుడు హెల్మెట్ తీయలేదా? తీయలేదు. అంటే కూర్చున్నాడంటే తాగాలి కదా, మరి మాస్క్ కూడా తీయకుండా తాగాడా? నా డౌట్ ఏంటంటే, ఆ మనిషి ఎక్కడ హెల్మెట్ తీయలేదా, ఎక్కడ మాస్క్ తీయలేదా? ఎందుకు వీళ్ళు తీసిన ఫుటేజ్లన్నీ హెల్మెట్ మాస్క్తోనే ఉన్నాయి? తర్వాత విజయవాడ ఏదో సెంటర్లో ఆయన అలా ఏదో డీలా పడిపోయి, డిహైడ్రేట్ అయిపోయి, అనీజీగా, అన్కంఫర్టబుల్గా కూర్చున్నాడు, నీరసంగా కూర్చున్నట్టున్నాడు. ఒక మనిషి అనీజీగా ఫీల్ అయినప్పుడు ఫస్ట్ చేసేది ఏంటంటే హెల్మెట్ తీస్తాడు. హెల్మెటే కాదు, మనం టోపీ పెట్టుకుని టోపీ తీస్తాం, వాచ్ తీసేస్తాం, కోట్ వేసుకుంటే కోట్ తీసేస్తాం కదా. అలాంటిది ఒక ఎండలో ప్రయాణం చేసి తలంతా తడిచిపోయి ఉంటుంది చెమటతో, మాస్క్ ఒక అరగంట కంటే ఎక్కువ పెట్టుకోలేం మనం. ఇలా తీస్తాం, మళ్ళీ ఒక 5 నిమిషాలతో మళ్ళీ పెట్టుకుంటాం. ఇలాంటి ఒక అనీజీగా ఉన్న వ్యక్తి, నీరసంగా ఉన్న వ్యక్తి రోడ్డు మీద కూర్చున్నప్పుడు హెల్మెట్, మాస్క్ తీసి రిలాక్స్ అవ్వడా?
డెఫినెట్గా లాజికే కదా? కాదు. ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు, ఆయన్ని ఏదో కౌన్సిలింగ్ చేశాడంట, ఏదో మాట్లాడాడట, ఏదో చేశాడట. ఏమయ్యా నీకు ఇంత బాగలేదు కదా, ఫస్ట్ హెల్మెట్ ది, మాస్క్ ది, రిలాక్స్ అవ్వు అని చెప్పలేదు ఆయన. సరే ప్రవీణ్ పగడాల గారి కంటే తెలియదు అనుకుందాం, మరి ఈయన చెప్పాలి కదా. ఈయన చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇంటర్వ్యూకి కెమెరాల ముందు ఆన్ కెమెరా పార్కులో 3 గంటలు పడుకున్నాడు. ఆ 3 గంటలు పడుకున్నప్పుడు హెల్మెట్తో మాస్క్తో పడుకున్నాడా? మరి ఎందుకు ఇలాంటి ఫుటేజ్లు బయట తీసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ప్రయత్నం చేస్తున్నా నాకు అసలు అర్థం కావట్లేదు. అది కరెక్ట్ కాదు కదా. సో వీటన్నిటిని బట్టి మాకేంటంటే నమ్మకం అనేది కుదరటం లేదండి. ఇంకో పాయింట్ అన్నారు, బండి మీద కూర్చుంది ఆయన కాదు, బండి ఆయనదే అని. అవును. మరి ఆయన వీటన్నిటి వెనకాల మాకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే అండి, ఆయనను ఎక్కడో కంట్రోల్కి తీసేసుకున్నారు. ఓకే, అది హైదరాబాద్ కావచ్చు, లేదంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కావచ్చు, లేదంటే బిఫోర్ విజయవాడ కావచ్చు. ఆయన్ని కంట్రోల్లోకి తీసుకొని ఆయన బైకు, ఆయన డ్రెస్సు, ఆయన హెల్మెట్, మాస్క్, వాచ్, ఆయనకు సంబంధించిన ఫోన్స్, దాని ఓటీపీలు, పాస్వర్డ్లు అన్నీ తీసుకొని ఆయన్ని కంట్రోల్లో పెట్టుకున్నారేమో. ఇదంతా ఎవడో చేశాడేమో, ఒక పాత్రధారి, ఒక క్యారెక్టర్ని పెట్టి వానికి ఆయనలాగా చేయమని ట్రైనింగ్ ఇచ్చుండి. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు ఇది 1 రోజు 2 రోజులు ప్లాన్ కాదు, దాదాపుగా 30-40 రోజులు హార్డ్ వర్క్ చేసేది వెనకాల. ఈ కథనం వెనకాల ఒక దర్శకుడు ఉన్నాడు అని అనిపిస్తుంది, మాకు క్లియర్గా అనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల గారిని చంపాల్సినంత అవసరం ఏంటని అంటున్నా. ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, ఆయన చాలాసార్లు సందర్భంలో చెప్పినాను, చంపడానికి చూస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇతరుల గ్రంథాల కోసం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి అది ఎబ్బెట్టుగా అనిపించింది, బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఈయన మాట్లాడింది అయితే అబద్ధం కాదు, నిజమే మాట్లాడాడు, లేనిది చెప్పలేదు, ఉన్నది చెప్పాడు. ఉన్నమాట చెప్పినందుకు వాళ్ళకి బాధేసింది, చంపుతామన్నారు, నరుకుతామన్నారు, బెదిరించారు, ఏవో చేశారు. సో ఏవో ఉంది కారణం, మొత్తానికి బలమైన వ్యక్తులు అయితే ఉన్నారు, వాళ్ళకు బలమైన హస్తం తోడుగా ఉంది కాబట్టి చేయగలిగారు, దీన్ని బయటికి రాకుండా మాఫీ చేయగలిగారు. ఓకే, ఏ మతస్థులైనా కూడా డెఫినెట్గా పొలిటికల్ సపోర్ట్ అన్ని మతస్థులకు ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మతస్థులకు కూడా ఉంది, లేదు. బట్ ఇక్కడ మీరు మాకు పొలిటికల్ సపోర్ట్ లేదు, అందుకే ఇదంతా జరుగుతుందని ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నారు. అవును. క్రైస్తవులకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, క్రైస్తవుల ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ సపోర్ట్ లేదండి. ఏ నాయకుడు క్రైస్తవులకు ఇప్పుడు కాదు, ఈ 2025 కోసం జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు చాలానే సపోర్ట్ చేశారు. ఏం కాదు, సపోర్ట్ అంటే ఏంటి? పాస్టర్ డబ్బులు ఇవ్వటమా? 5,000 రూపాయలు డబ్బులు సపోర్ట్? అది కాదు. క్రైస్తవులకి దాడులు, అన్యాయాలు, అక్రమాలు, క్రైస్తవులను హింసించినప్పుడు అప్పుడు నిలబడాలి, వచ్చి అన్యాయాన్ని అరికట్టేలాగా నిలబడాలి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు మాకు. ఏదో ఒకవేళ జగన్ గారు ఉన్నప్పుడు ఆయన పాస్టర్కి ఏదో 5,000 ఎంతో ఇచ్చారు, 1,500 ఎంతో, నెల ప్రతి నెల. అలాంటి సపోర్ట్ కాదు కదా. క్రైస్తవులకి సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల్ని పురుగులాగా చూస్తున్నారు. నేను ఇప్పుడు ఒక వీడియో లైవ్ ఇచ్చాను నేను నా యూట్యూబ్ ఛానల్లో. కింద కామెంట్స్లో కొంతమంది ఫస్ట్ వీడిని భారతదేశం నుంచి బయట తరిమేని అంటున్నారు. అంటే ఆ మాటలు మాట్లాడే వాళ్ళు ఈ సాయి యాదవ్ లాంటి వాళ్ళే, వాళ్ళకేమీ తెలీదు. వీడిని బయటకు పంపించేయండి దేశంలో నుంచి అంటే హౌ దే ఫీల్? అంటే క్రిస్టియన్స్ అంటే పరాయోళ్ళు, పరాయ దేశస్తులు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది క్రైస్తవుల్ని కొడుతున్నారు, క్రైస్తవుల మీద ప్యాడ్ నీళ్ళు చల్లుతున్నారు, క్రైస్తవుల్ని బట్టలు చింపేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు. ఇలాంటి టైంలో కదా పొలిటికల్ సపోర్ట్ కావాల్సింది. ఒక నాయకుడు అనేవాడు క్రైస్తవుల మీద ఈగ వాలకుండా చూసుకునేవాడు మాకు కావాలి. మాకు లేరు ఇప్పటి వరకు క్రైస్తవుల డ్రాబ్యాక్ అండ్ ప్రాబ్లం అదే మాకు. సో మనం అంటే ఇప్పటివరకు కూడా ఇతర మతస్థులు అంటే ఈవెన్ హిందువులకు సంబంధించిన గుళ్ళ మీద కూడా విధ్వంసాలు జరుగుతున్నాయి. హిందువుల గుళ్ళు కూలగొట్టడం, లేకుంటే లోపల విగ్రహాలని ధ్వంసం చేయడం. గత 6 నెలల క్రిందట ఇదే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో ఒక ఇతర మతస్థుడు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్ని ధ్వంసం చేసినటువంటి సీసీ ఫుటేజ్ కూడా మనం చూసాం. అయినా కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఏదైనా చేసిందంటే దానికోసం ఎన్నో ధర్నాలు జరిగినాయి, ఎన్నో రాస్తారోకలు చేసారు. ఒక 6 వారం రోజులు ఎవరు నిద్రపోలే. అయినా పోలీసులు లాఠీ చార్జ్ చేసినా కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం లేకుండా తర్వాత డబ్బులు ఇచ్చి మభ్యపెట్టేసింది. సో అంటే ఈ రకంగా ఇప్పుడు క్రిస్టియన్ సహోదరులకు కాదు, క్రిస్టియన్స్ మతస్థులకే కాదు, హిందువులకు కూడా ఇటువంటి చాలా అనేకం జరుగుతున్నాయి. ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో గుళ్ళు ధ్వంసమై ఈ మధ్య కాలంలో కూడా సుప్రభాతం పెట్టినని చెప్పేసి గుళ్ళో ఆ పూజారిని
తలకాయ కోసేసిన సంఘటన కూడా రీసెంట్గా ఉమ్, జరిగినటువంటి ఒక దృశ్యాలు కూడా మనం చూసాం. ఉమ్. ఇప్పుడు ఎంతసేపు మీరు క్రైస్తవుల గురించి, ఇతర మతస్థుల గురించి కూడా ఇతర గుళ్ళ మీద విధ్వంసాలు జరుగుతున్నాయి కదా, అది కూడా కరెక్టే కదా అంటున్నాను నేను. నేను ఒకటే చెప్తున్నానండి, మన హిస్టరీ మనం తీసుకుంటే, మన చరిత్రలోకి మనం వెళ్తే మొదటి నుంచి కూడా డే 1 నుంచి కూడా క్రైస్తవుల మీద దాడులు అనేకుల నుంచి జరుగుతుంది. ఇతర మతస్థులు, పరమతస్థులు ఎవరైనా క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు, చర్చిలు కూలగొడుతూనే ఉన్నారు. అయితే మీరన్నట్టుగా హైందవుల మీద కూడా జరుగుతూనే అన్నారు కదా. 1-2 జరిగి ఉండొచ్చేమో, అది జరగటం కూడా వాళ్ళల్లో వాళ్ళకే జరుగుతాయి. క్రైస్తవులు ఇప్పటి వరకు ఒక హైందవుల్ని కానీ ఒక ముస్లింలు కానీ దాడి చేసినట్టు, లేదంటే గుడి పగలగొట్టినట్టు, లేదా పూజారులని కొట్టినట్టుగా, లేదంటే హింసించినట్టుగా చరిత్రలో ఎక్కడ తీసుకున్నా కూడా క్రైస్తవులు ఇతర మతస్థులకి హాని చేసినట్టుగా ఏ రకంగా కూడా చరిత్ర ఎక్కడ లేదు. నేను చెప్తుంది ఏంటంటే, క్రైస్తవుల్ని పరాయాలను చేసి చూస్తున్నారు. హైందవులు మీరు చెప్పినట్టుగా ఏదో గుడి పగలగొట్టి, అది గవర్నమెంట్ ఏదన్నా అదేంటి రోడ్స్ వేస్తున్నప్పుడు ఇలాంటి టైంలో పడగొట్టి ఉండొచ్చేమో, కానీ మిమ్మల్ని దాడి చేసి హింసించి కొట్టి చంపేంత క్రూరంగా ఎవరు మిమ్మల్ని మీ మీద బిహేవ్ చేయరు. ఒక హైందవులనే కాదు, ముస్లింలతో కూడా ఎవరు అలా ట్రీట్ చేయరు. ఒక క్రైస్తవుడే పరాయుడు అయిపోయాడు భారతదేశంలో. హైందవులు ముస్లిమ్స్ బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. లేదు తప్పు ఇది. హిందూ ఇప్పుడు మీరు లెక్క పెట్టుకుంటే చాలా మన సోషల్ మీడియాలో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద అటు ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ చూసుకుంటే హిందూ గుళ్ళు ధ్వంసమని అనేకం ఉన్నాయి. ఎవరు చేశారంట? ఎవరు చేసి ఉండొచ్చు? ఇతర మతస్థులే చేశారు. ఇతర మతస్థులు అంటే మనకు మేజర్గా ఇక్కడ ఉన్నది 3: హిందూ, క్రిస్టియన్, ముస్లిం. క్రిస్టియన్స్ చేయలేదు, చరిత్ర లేదు, ఫ్యూచర్ కూడా అలా చేయబోవు. ఇంకా మిగిలింది ఎవరు? సో గతంలో క్రిస్టియన్స్ చంపినటువంటి చాలా వేల, ఇప్పుడు ప్రవీణ్ పగడాల లాంటి వారు పాస్టర్లు ఎవరు ఉన్నారా? మీరు చెప్పండి కొందరు పేర్లు ఏంటండి. హతసాక్షి దేవుని కొరకు చంపబడిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. 1-2 కాదు, లక్షల మంది ఉన్నారు. మణిపూర్, రీసెంట్గా మణిపూర్ ఇండియానే కదా, మణిపూర్ మన దేశమే కదా. మణిపూర్లో కొన్ని వేల మందిని చంపేశారు. ఆడపిల్లని, పెళ్లి కాని ఆడపిల్లని బట్టలు ఒంటి మీద నూలిపోగు లేకుండా నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తూ, ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ మగవాళ్ళు ఆ సునకానందం పొందుతూ, రాక్షసానందం పొందుతూ చంపేశారు. పాస్టర్లను చంపేశారు. జరగట్లేదా? రేపు భారతదేశంలో క్రైస్తవులు మరో మణిపూర్ లాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందేమో, ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయం కూడా మాకు ఉంది. ఈరోజు జరుగుతున్నాయి కదా, 1-2 కాదు, లక్షలు ఉన్నాయి మాకు. లక్షల మంది చచ్చిపోయారు, చచ్చిపోయారు కదా, హత్య చేయబడ్డారు. ఒరిస్సాలో రామ్స్టీన్ అనేటువంటి వ్యక్తి, 2 కొడుకులు, ఆయన సువార్త ప్రకటించి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ప్రకటించేసి నైట్ జీప్లో పడుకుంటే, కారులో పడుకుంటే దుండగులు వచ్చేసి పెట్రోల్ పోసి కారు తగిలిపెట్టేశాడు. సజీవ దహనం అయిపోయారు. అలా ఒక్కరు కాదండి, కొన్ని లక్షలు అనవసరంగా, నిష్కారణంగా అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాం మేము. కానీ ఎప్పుడూ క్రైస్తవులు ప్రభుత్వం మీద కానీ పరమతస్థుల మీద కానీ తిరగబడింది లేదు, తిరగబడి దాడులు చేసింది లేదు. మీరు కావాలంటే చూసుకోండి. ప్రవీణ్ పగడాల గారి మరణంలో న్యాయం కావాలని అరుస్తున్నాం, పోరాడుతున్నాం తప్ప మేము ఎక్కడ హాని చేయలేదు. గవర్నమెంట్ కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, పరమతస్థులకు కానీ ఎక్కడ మేము ఎవరిని టార్గెట్ చేయలేదు. లీగల్గా మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాం. అది క్రైస్తవులకు ఉన్నటువంటి సిద్ధాంతం. మా సిద్ధాంతమే ప్రేమతత్వం. మాది శత్రువును కూడా ప్రేమించమని చెప్పింది మా బైబిల్. పొరుగువాణిని నిన్నులాగా ప్రేమించమని చెప్పింది బైబిల్. ఇక్కడ ఫలానా మతస్థుని, ఫలానా వాడిని కాదు. సృష్టిలో ఉన్న ఎవరైనా ఒకటే అంటది బైబిల్. అందరూ దేవుడే చేశాడు అంటది. ఈ మన భారతదేశంలో మనం ఈ డిఫరెన్షియేషన్స్ మనం తెచ్చుకున్నాం, ఈ వేరియేషన్స్ అన్ని. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం అదే. నా తరపు నుంచి నేను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఇవన్నీ ఆగిపోవాలంటే డిబేట్లు, అభినయ దర్శనం, హైందవుల పెద్దని దూషించటం, మీ గ్రంథం తప్పు, మీ దేవుడు అబద్ధం, మీ బొమ్మలు తప్పు, ఇవన్నీ మాట్లాడకూడదు. నన్ను వాళ్ళు మాట్లాడకూడదు. ఇవన్నీ కట్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనికి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఒకరి పనిలో ఒకరు తలదూర్చకూడదు. ఒకరి దేవుడి కోసం ఒకరు మాట్లాడకూడదు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మత విద్వేషాలు రెచ్చిపోతున్నారు. హైందవులకి క్రైస్తవులకి శత్రుత్వం పెరిగిపోతుంది. ఇల్లులు అద్దెకి ఇవ్వటం లేదు. క్రైస్తవులు అంటే
ఇల్లు రెంట్కి ఇవ్వమంటున్నారు. ఇవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి వీటిని అరికట్టే ప్రయత్నంగా మేము మా వంతు మేము కృషి చేస్తున్నాము, ప్రయత్నం చేస్తాను, వీటిని అన్నింటిని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది రోజుల క్రిందట నెల్లూరులో ఒక ముస్లిం మతస్థుడితోటి ప్రవీణ్ గారితో కొన్ని వాగ్వాదాలు జరిగినాయట. సో అదేమన్నా తెలుసా మీకు? తెలుసు. సో ఆ కోణంలో చూస్తే అక్కడేమైనా మీకు అనుమానాస్పదంగా కనిపించింది? పర్సనల్గా ఈయన వాగ్వాదంలోకి దిగలేదు, పర్సనల్ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. ఈయన ఒక చోట ఆ యొక్క అంశాన్ని లేవనెత్తాడు, నేను చెప్పకూడదు. ఆ ముస్లిం సంబంధించిన ఒక అంశం కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ అంశం ఏదైతే ఉందో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసింది, అంటే వాళ్ళు హర్ట్ అయ్యారు. అప్పుడు హర్ట్ అయినటువంటి ఆ వ్యక్తి, ఆ ముస్లిం సైడ్ ఉన్న వ్యక్తి గట్టిగా బహిరంగంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా చేసుకుని ఖచ్చితంగా వారంలోగా మాకు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా తను చంపేస్తామని చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు. ఇప్పటికీ ఉంది, ఆ వీడియో వైరల్ అవుతుంది. అయితే వెంటనే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారంటే క్షమాపణ అడిగారు. ఒకవేళ నా వ్యాఖ్యలు, నా మాట విధానం మీకు మీ మనస్తాపానికి గురైంటే, మీ మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ చెప్తున్నానని ఆయన ఓపెన్గా క్షమాపణ చెప్పేసాడు. సోషల్ మీడియాలో కూడా పెట్టాడు ఆ పోస్ట్. వాళ్ళు క్షమాపణ అడిగాడు కాబట్టి ప్రవీణ్ మేము క్షమించేశాము అని చెప్పేశారు. అందరితో ఆ గొడవ సామరస్యం అయిపోయింది, కాంప్రమైజ్డ్. సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేశారు అనుకోవడానికి లేదు కదా. ఈ ఇష్యూ మొదటి నుంచి కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా షఫీ వచ్చాడు, బిఆర్ షఫీ వచ్చాడు, అక్కడికి మాట్లాడాడు. బరియల్కి వచ్చాడు, బరియల్ అయిన తర్వాత కూడా కాసేపు కూర్చొని ప్రెస్తో మాట్లాడి వెళ్ళాడు. సో వాళ్ళని మేము అనుకోవటానికి అవకాశం లేదు, వాళ్ళు క్షమించేసామన్నారు. పైగా రంజాన్ సీజన్లో ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి హతమార్చే పనులు, క్రూరమైన పనులు వాళ్ళు టేకప్ చేయరు. వాళ్ళు కూడా ఒక కఠినమైనటువంటి సిద్ధాంతంలో వాళ్ళు ఉన్నారు. అక్రమంగా వాళ్ళు దేనికి పాల్పడరు. ఎందుకంటే ఆల్మోస్ట్ క్రైస్తవుల సిద్ధాంతాలు, క్రైస్తవుల గ్రంథం బైబిల్, ముస్లిమ్స్ గ్రంథం ఖురాన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఒక రెస్ట్రిక్షన్స్ విషయంలో కానీ, నియమాల విషయంలో కానీ, పరిశుద్ధంగా బ్రతకటం విషయంలో కానీ సిమిలర్గా ఉంటాయి. కాబట్టి మాకు వాళ్ళ మీద అనుమానం లేదు. అంటే మీ బైబుల్ కానీ ఖురాన్ కానీ సిద్ధాంతాలు మ్యాక్సిమం దగ్గరగా ఉంటాయి. ఓకే. సో అంటే కంపేరింగ్ టు ఏదైతే భగవద్గీత. ఎస్. సో భగవద్గీతలో కూడా చంపాలి ఇవన్నీ ఏమి ఉండవు కదా. నాకు సిద్ధాంతాలు అయితే అట్లా ఏం, భగవద్గీతలు అయితే ఏం రాసి పెట్టలేదు. భగవద్గీత నేను ఇప్పుడు చదవలేదండి బేసిక్గా, ఎందుకంటే నా బైబిల్ చదవటానికి నాకు టైం సరిపోతుంది. మాకున్నది ఒకటే గ్రంథం. ఇక ఇతర గ్రంథాలని చదవాలి, ఇప్పుడు చదివితే నాకేమనిపిస్తుంది అంటే అది తప్పే అనిపిస్తుంది. అది తప్పు అనిపిస్తే దాన్ని చెప్పాలనిపిస్తుంది. అది చెప్పినప్పుడు ఆ మతస్థుడు హట్ అవుతాడు. వాడు హట్ అయిన తర్వాత మరలా నన్ను తిట్టడం మొదలు పెడతాడు. నేను మాట్లాడడం కాబట్టి నా బైబిల్ని తిట్టడం మొదలు పెడతాడు. ఈ వారు ఆగాలంటే అసలు ఇతర మతాల గ్రంథాల జోలికి, ఇతర మతస్థుల జోలికి వెళ్ళకుంటే మంచిది. ఓకే. అవి చదవటం, అవి తప్పు, బైబిలే కరెక్ట్ అని తెలియటం, దాంతో ఈ చూడండి బైబిల్ చూడండి ఇలా ఉంది, రామాయణంలో అలా ఉంది, భగవద్గీతలో అలా ఉందని చెప్పటం, ఇవి హైందవులను రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చిపోయి మళ్ళీ మమ్మల్ని తిట్టడం, మళ్ళీ మేము వాళ్ళు, ఈ వారు అలా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్స్టెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మొత్తానికి ప్రవీణ్ పగడాల వారి వైఫ్కి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చారని చెప్పేసి విన్నాను. నాకు తెలిసి మీరు కలిసే ఉంటారు. లేదు, కలవలేదు. అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబిక సభ్యులని కలవటానికి శత విధాలుగా ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు ఎక్కడ మాకు అవకాశం ఇవ్వలేదు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, చాలామంది వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని, మమ్మల్ని లోన్లీ వదిలేయండి, మేము బాధలో ఉన్నాం, మరలా మమ్మల్ని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టద్దు అని, అంటే వాళ్ళ వేదనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము కూడా ఇక వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని ఇక డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అందుకే కలవలేదు. వారికి వచ్చిన రిపోర్ట్స్లో అసలు ఏముందని తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెలీదు, ఇక తెలియబోదు, ఇక ఎప్పటికీ తెలియదు. అదొక మిస్టరీ అంతే. వాళ్ళు కూడా దాన్ని పెద్ద చెప్పాలనుకోవట్లేదు, వాళ్ళు చెప్పరు. ఇప్పుడు వారి ఫ్యామిలీ కూడా తీసుకోరు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఫ్యూనరల్కే బరియల్ టైంలోనే ఆవిడ జస్టికా గారు క్షమించేద్దాం, గ్రెడ్జ్ వద్దు, రివెంజ్ వద్దు, మనకు క్షమించేద్దాం అని ఆవిడ ఒక మాట చెప్పారు, వాయిస్ రైజ్ చేసి. ఆ మాటకు కట్టుబడి ఆ కుటుంబీకులందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా, రిపోర్ట్లు ఏముంది చెప్పినా క్రైస్తవులు రెచ్చిపోతారేమో, మరలా ప్రశ్నిస్తారేమో, ఈ ఇష్యూ మరలా లేవనెత్తుతారేమో,
ఇప్పుడే చల్లారుతుంది కదా, మరలా మనం ఎందుకు ఇవన్నీ చెప్పడం అన్న ఉద్దేశంలో ఉండొచ్చు. ఏదేమైనా వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఓకే. సో దీని తర్వాత అంటే ఆ మరణం పట్ల కూడా అది అనుమానాస్పదం అని చెప్పేసి అజయ్ పాస్టర్ గారు అనేక ఛానల్స్లో కూడా ఆయన సోషల్ మీడియా వేదిక వాయిస్ రేజ్ చేశారు. అవును. సో గత 3 రోజుల కిందట ఆయనను రాత్రికి రాత్రి వచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఆయనను హైదరాబాద్కి తీసుకెళ్ళి ఇక్కడ కూడా కొంత ఏంటంటే ఆయనను కిడ్నాప్ చేశారని బయటకు వచ్చాయి. అక్రమ ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకుండా వాళ్ళు టెన్షన్ పడడం అంతా కూడా జరిగింది స్పాన్ ఆఫ్ 48 అవర్స్లో. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా అండి, అందరికీ క్లియర్, అందరు క్లారిటీగా ఉన్నారు, అందరికీ అర్థమవుతుంది. నేను ఒకటి చెప్తాను, సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అంతమా ఇప్పుడు టెక్నాలజీ బాగా అప్డేట్ అయిపోయింది. అందరూ కూడా ప్రతి ఒక్కడు పోలీస్ ఆఫీసర్లాగా ఫీల్ అయిపోతున్నాడు. ప్రతి ఒక్కడు ఇన్వెస్టిగేట్ చేయగలడు. అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు ప్రతి ఒక్క చిన్నపిల్లలు కూడా. ఇప్పుడు ఎందుకు అజయ్ బాబును కిడ్నాప్ చేసినట్టుగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు? నేను ఒకటి చెప్తున్నా, కిడ్నాప్ లాంటి అరెస్ట్ రెండు కలగలపాలి. ఎందుకంటే ఎందుకు చేశారనేది నేను చెప్తున్నా. ఎందుకు చేశారు అలాగంటే, ఒక్కసారి 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవుల్ని ఉలిక్కిపడేలాగా చేశారు. అప్పటి వరకు మేము దేనికోసం పోరాడుతున్నాం? ప్రవీణ్ పగడాల గారి కోసం. అప్పటి వరకు మేము దేన్ని అడుగుతున్నాం? పోస్ట్మార్టం రిపోర్ట్. మేము దేనికోసం ఎదురు చూస్తున్నాం? 2 రాష్ట్రాల క్రైస్తవులు పోస్ట్మార్టం రిపోర్ట్. ఈ ఉత్కంఠ, ఈ ఉద్రేకం నుంచి, ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ నుంచి క్రైస్తవుల్ని డైవర్ట్ చేయటానికి ఏది లేదు ఇక. అప్పుడు అజయ్ బాబుని అరెస్ట్ చేస్తే, నార్మల్గా వెళ్ళి అరెస్ట్ వారెంట్ చూపించి అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్లోనే ఎక్కడో పెట్టుంటే ఏం జరిగిండదు అసలు. కానీ కిడ్నాప్ లాగా క్రియేట్ చేశారు. వచ్చి టక తీసుకుని వెళ్ళిపోవటం, ఫోన్లు చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్, పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము కాదంటాం, తుకారం గేట్కి వెళ్తే మేము అరెస్ట్ చేయలేదు, ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము అరెస్ట్ చేయలేదు, ఖమ్మం పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము అరెస్ట్ చేయలేదు. ఇదంతా ఎలా క్రియేట్ అయిపోయిందంటే అజయ్ బాబుని కూడా చంపేస్తారేమో, తీసుకెళ్ళిన వాళ్ళు పోలీసులా కిడ్నాపర్సా? ఈ ఉత్కంఠత మొత్తం 2 రాష్ట్రాల్లో బాగా వేడిని పెంచేసింది. ప్రవీణ్ పగడాల గారిని మర్చిపోయారు. టు డైవర్ట్ క్రిస్టియన్ సొసైటీ ఇన్ 2 స్టేట్స్, 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవుల యొక్క ఫోకస్ని డైవర్ట్ చేయడానికి అజయ్ బాబుని ఒక పావుగా వాడుకున్నారు. ఇదే అజయ్ బాబు మీద తుకారాం గేట్లో ఎవరైతే జోసెఫ్ అనే ఒక క్రిస్టియన్ ఆయన కంప్లైంట్ చేయడం వలనే, ఆయన కేసు పెట్టడం వలనే ఈయన అరెస్ట్ చేశారు. అంటే మీ మతస్థులు మీ మీదనే కేసులు పెడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు చూడండి, ఈ మాట చెప్పించడం కోసమే చేశారు ఈ కుట్రంతా కూడా. మీ మతస్థులే మీ మీద కేసు. ఎవరు చెప్పారు ఆయన మా మతస్థులని? అసలు ఆయన క్రిస్టియన్ కాదు, రోమన్ క్యాథలిక్ వ్యక్తి కాదు, అతను మా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాదు, అతను ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాదు, అతను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ప్రూఫ్ చూపించమనండి, అతను ఏ చర్చి పాస్టర్ అడగండి, చెప్తాడేమో. చెప్పడు. ఎందుకంటే అతను పాస్టర్ కాదు. రోమన్ క్యాథలిక్లో అతను ఉన్నాడని చూపించండి. పోనీ సంఘంలో పెద్దగా కానీ సంఘ విశ్వాసుల్లో కానీ ఒకడుగు చూపించండి. ఇది కూడా డ్రామానేనా? డ్రామానే. ఒక బొమ్మను తీసుకొచ్చి ముందు పెట్టి వెనక కీ ఇచ్చి ఆడిస్తున్నారు. అంటే చట్టం కూడా ఇక్కడ చుట్టంలాగా వాళ్ళకి వ్యవహరిస్తుంది అంటున్నారా మీరేంటి? చట్టమే లేదంటున్నారా? చట్టం ఎవరికి చుట్టం కాదు అంటారు కానీ లోకోక్తి. కానీ చట్టం అందరికీ చుట్టం అయిపోయింది, వాళ్ళందరికీ, క్రైస్తవులకు తప్ప. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనుకోండి. సో తెలంగాణలో 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా ఒక వ్యక్తి ఒక అంటే క్రైస్తవ మతస్థుడికి సంబంధించినటువంటి వ్యక్తే అజయ్ బాబు గారి మీద కేసు పెట్టడం వల్లనే ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ బయటకు వచ్చినటువంటి స్టేట్మెంట్. సో మీరు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు, ఇది వాంటెడ్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా కుట్ర చేస్తుందని మీరు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ వ్యక్తి? తెలంగాణ వ్యక్తి, హైదరాబాద్. ఆయన సొంతూరు కడప. ఆయన ఎక్కువ సువార్త చేసింది ఆంధ్ర. సో ఈ 2 రాష్ట్రాలతో ఆయన సంబంధం ఉంది. 2 రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన అభిమానించి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల క్రైస్తవులు చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు పిఎం రిపోర్ట్ కోసం. ఈ 2 రాష్ట్రాల ప్రజలను డైవర్ట్ చేయాలంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని టార్గెట్ చేయాలి అని ఆలోచిస్తే, అప్పటికి బాగా ఫోకస్డ్గా ఫ్రంట్ లైన్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఇటు అజయ్ బాబు, ఇటు అభినయ్ దర్శన్. సో అజయ్ బాబుని పట్టుకుంటే తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల ప్రజల్ని ఫోకస్ మనం డైవర్ట్ చేయొచ్చు
అన్న కోణంలో అజయ్ బాబు మీద ఫోకస్ పెట్టి ఒకరిని ఎవరినో డకోటా గారిని తీసుకొచ్చి డమ్మీ పీసుని తీసుకొచ్చి వాని వెనక ఎవరో ఉండి దేన్నో ప్రలోభానికి గురి చేసి అతన్ని ముందు పెట్టి కథంతా నడిపిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం అని కాదు, 2 రాష్ట్రాల క్రైస్తవుల్ని డైవర్ట్ చేయడానికి ప్రవీణ్ పగడే ఈరోజు ఎవరైతే ఈ ప్లాన్ చేస్తుంటారో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు ఎవరు ప్రవీణ్ పగడాల గారి పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమైంది మర్చిపోయారు. ఇప్పుడు అందరూ అజయ్ ఇప్పుడు బయటకు వస్తారు, అజయ్ బాబు ఇప్పుడు బయటకు వస్తారు, అజయ్ బాబు బయటకు వస్తారు. ఫోకస్ మారిపోయింది, డైవర్ట్ అయిపోయారు ప్రజలు. కరెక్ట్ టైంలో పోస్ట్మార్టం రిపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి పంపించారు. మీరు అన్నట్టుగా అక్కడ చూస్తాను టీడీపీ జనసేన ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఒకవేళ బీజేపీ టార్గెట్ తీసుకుంటే ఇక్కడైతే బీజేపీ ప్రభుత్వం మీద లేదు, 2 ప్రభుత్వాలు వేరు. సో బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్కి పడదు. అట్లా అంటే 2 ప్రభుత్వాలు కూడా క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేసి కుట్ర చేస్తున్న దానికి అసలు వాస్తవం ఏంటంటున్నా నేను. యాక్చువల్లీ సెంట్రల్ నుంచి ప్రెషర్ ఉందండి. సెంట్రల్ నుంచి ప్రెషర్ ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, కాంగ్రెస్ ఎట్లా చేయలేరు, బీజేపీకి యాంటీనే. ఇప్పుడు స్కూల్లో క్లాస్ రూమ్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ చెప్పింది స్టూడెంట్స్ అందరు వినాలి, భయపడతారు. ఆ లీడర్ ఎవరికి భయపడతారు? టీచర్కి భయపడతాడు. టీచర్ పైన ఎవరికి భయపడ్డా? ప్రిన్సిపల్ భయపడతాడు కదా. ఇప్పుడు మన ప్రభుత్వాలు స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ కానీ తెలంగాణ కానీ, వీళ్ళ లీడర్స్ ఎవరికి? స్టేట్ వరకే. ఈ లీడర్ ఇంకో లీడర్ లేడా? కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. సో దానికి వీళ్ళు భయపడతారు, వీళ్ళు భయపడతారు. సో వీళ్ళు మనల్ని వీళ్ళ చేతుల్లో మనకు ధైర్యం ఇవ్వడానికి, క్రైస్తవులకు న్యాయం పక్షం నిలబడడానికి ఎందుకు వీళ్ళు రావటం లేదంటే అక్కడి నుంచి ప్రెషర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పైనుంచి ప్రెషర్ ఉంది కాబట్టి ఇక వీళ్ళు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. అక్కడే నువ్వు సైలెంట్గా ఉండన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే ఇక్కడ మనకు తెలంగాణ సీఎం రేవంత్ గారు కానీ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పైన ప్రెషర్ అలాంటిది, వాళ్ళకు లోపడాలి. వీళ్ళు ప్రజల పక్షాన ఏదైనా క్రైస్తవుల తరపున వచ్చి న్యాయ పోరాటం చేద్దామనుకున్నా అక్కడ సైలెంట్గా ఉండమంటారు కదా. ఇటు మా కోసం నిలవలేక, వాళ్ళ మాట కాదనలేక, మరి వాళ్ళ పదవి వాళ్ళు కాపాడుకోవాలి కదా. కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవుడు పరాయుడు అయిపోయాడు. ఇటు ప్రభుత్వానికి కానీ, డిపార్ట్మెంట్కి కానీ, ఇతర పరమతస్థులకు కానీ క్రైస్తవుడు పరాయుడు. మాట్లాడితే బయటికి వెళ్ళిపోమంటారు దేశంలోంచి, మాట్లాడితే ఇది మీ దేశం కాదంటారు, మాట్లాడితే మీరు ఎవరు అంటారు, మాట్లాడితే ఎడారి మతాలు అంటారు. క్రైస్తవులకి చాలా చిన్న చూపు అయిపోయింది ఈరోజు క్రైస్తవులు అంటే. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఇతర మతస్థులతో కంపేర్ చేసుకున్న క్రైస్తవ మతస్థులే జనాభా ఎక్కువ ఉంటారు భారతదేశంలో, కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా వరల్డ్ వైడ్గా ఎక్కువ ఉన్నారు. కానీ వాట్ అబౌట్ ఇండియా? నేను సఫర్ అవుతుంది, నేను పుట్టింది, నేను పెరిగింది, నేను నీళ్ళు తాగింది భారతదేశమే. ఏ దేశానికి సంబంధించింది కదా. నా బాధ అంతా నా దేశంలో నన్ను ఎందుకు పరాయణం చేస్తున్నారు, నా బాధ అదే. క్రైస్తవుల సపోర్ట్ అంత, క్రైస్తవుల వేదన, క్రైస్తవుల డిప్రెషన్ కారణం ఏంటంటే క్రైస్తవుడు పరాయుడు ఎందుకు అయ్యాడు భారతదేశంలో. మేము భారతీయులం కాదా? మేము క్రైస్తవుల కంటే ముందుగా మేము భారతీయులం. ఇది గుర్తించండి. ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, ఆఫ్టర్ వీఆర్ క్రిస్టియన్స్. మేము పుట్టిన దేశంలోని మీరు పుట్టారు, మమ్మల్ని ఎందుకు పరాయాలు అంటారు? సో ఓన్లీ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాతనే సో ఇటువంటి వ్యాఖ్యలు నేను కూడా ఇప్పుడు తక్కువసార్లు వినడం. క్రిస్టియన్స్ని సపరేట్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ తొక్కేస్తున్నారు, క్రిస్టియన్స్ మీద మత విధ్వంసాలు సృష్టిస్తున్నారు, చర్చిలు పగలగొట్టేస్తున్నారు, మమ్మల్ని మర్డర్లు చేస్తున్నారు అని చెప్పేసి. అంటే గతంలో ఇన్ని క్రిస్టియన్స్ మీద మత విధ్వంసాలు ఏం పెద్దగా జరగలేదు. ఇన్ని మర్డర్లు, ఇటువంటి చర్చిలు పగలగొట్టడం చాలా అరుదుగానే జరిగినాయి అంటున్నాను నేను. అంటే ఇతర రాష్ట్రాల్లో జరిగే, ఒరిస్సా, నార్త్ ఇండియా, మహారాష్ట్ర ఇటువైపు ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏపీలో కూడా ప్రారంభమయ్యాయి. ఇది ఒక ఇండికేషన్. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఏంటంటే క్రైస్తవులకి, క్రైస్తవుల పక్షమున ఉన్నటువంటి పాస్టర్లకి ఒక హెచ్చరిక, వార్నింగ్, అదనమాట. సో ఒకవేళ కంపేర్ చేసుకుంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్రిస్టియన్ మతస్థుల పాపులేషన్ కూడా చాలా ఎక్కువనే ఉంది. మీరు హిందువులతో కంపేర్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా క్రిస్టియన్ జనాభా ఎక్కువ ఉంది. అట్లాంటిది మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏంటంటున్నాను నేను. అదే పిచ్చోళ్ళని చేసి అమాయకులను చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉంటాయి కదా, ప్రతి మానవుడి, ప్రతి ఒక్క మనిషి యొక్క ఆయుధం ఓటు.
అవును, ప్రతి మేము మతస్థుడు ఓటు మా టైం అవసరమే. వస్తుంది, మా టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. మీరు ఎన్నో ఏండ్ల నుంచి ఇది జరుగుతుందని ఇంతకుముందు అన్నారు. అవును. మరి పోయిన ఎలక్షన్స్లో మీరు ఎందుకు ఆలోచించాలి అట్లా డబ్బులు? ఇంత సీరియస్గా మేము లేవండి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి, నేను చాలాసార్లు చెప్పాను ఈ మధ్యకాలం ఆయన మరణించిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో చాలా చోట్ల నేను ఇదే మాట్లాడుతున్నా. క్రైస్తవ్యం ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు వేరు, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవ్యం వేరు మారింది. ఇప్పుడు మాలో చైతన్యం వచ్చింది, ఇప్పుడు మాలో ఒక యూనిటీ రాబోతుంది, ఇప్పుడు మేము కలిసి ఫైట్ చేయబోతున్నాం, కలిసి న్యాయపక్షం నిలబడబోతున్నాం. మాకు ఒక టైం వస్తుంది, ఎలక్షన్స్ అనేవి వస్తాయి, మా దగ్గరికి వస్తారు ఓటు అడగటానికి. మేము ఏం మాట్లాడాలనో, మేము ఏ కండిషన్స్ పెట్టాలో, ఏ డిమాండ్స్ చెప్పాలో మాకు ఉన్నాయి. సో వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మీలాంటి పాస్టర్లు ఎంతమంది ఉండొచ్చు? నాలాంటి పాస్టర్, అందరు పాస్టర్లో 4 పాస్టర్స్ ఉంటారండి, 1,00,000కు పైగానే ఉంటారు కదా. 1,00,000కు పైగా ఉన్నటువంటి పాస్టర్లు ఎవరు రానిది ఒక అజయ్ బాబు, అభినయ దర్శనే ఎందుకు మీడియా ముందుకు వచ్చి వాయిస్ రేజ్ చేస్తున్నాడు? ఇప్పుడు ఒకటండి, స్వతంత్రం కోసం మన మహానుభావులు చాలామంది పాటుపడ్డారు, ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు. భారతదేశ ప్రజలందరూ, భారతీయులందరూ ప్రాణాలు ఇవ్వలేదు కదా. స్వతంత్ర సమరయోధులు అంటే మనకు కనిపించేది, వినిపించే పేర్లు కొన్నే. మరి వాళ్ళకేందుకు వచ్చిందంటే వాళ్ళ స్వభావం అలాంటిది. అన్యాయాన్ని చూడలేరు, న్యాయం కోసం పోరాడతారు, దానికోసం ఏది పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు. మరి అటువైపు అజయ్ అదే మైండ్ సెట్తో ఉన్నాడు, ఇటువైపు నేను అదే మైండ్ సెట్తో ఉన్నాం. మరి మిగతా వాళ్ళు ఎందుకు లేరో నాకు తెలీదు, మేము ఎందుకు ఇలా ఉన్నామో కూడా మాకు తెలీదు. మాకు అన్యాయాన్ని చూస్తే మాకు నచ్చదు. క్రైస్తవులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఒక బాధ, ఆవేదన, ఆందోళనతో బయటకు వచ్చినటువంటి నిర్ణయంలో మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు హిందువులు కానీ ముస్లిం కానీ ఏకమై ధర్నాలు, ఇవన్నీ లాఠీ చార్జీలు, రాస్తారోకులు, ఇవన్నీ ఇంతకుముందు గతంలో చాలా జరిగాయి. అవును. అటువంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక మీ క్రైస్తవులంతా నిద్రపోతున్నారా ఏంటి? నిద్రపోలేదండి, ప్రార్థన చేస్తారు. క్రైస్తవుల్లో ఉన్నటువంటి గుడ్ హ్యాబిట్, లేదంటే ఒక మంచి మనసు ఏంటంటే, అన్న ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చాను, ఫైట్ చేస్తున్నా, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, లాయర్లతో తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాం. కానీ మా వెనకాల లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ధర్నాలకి, ర్యాలీలకి, దానికి దీనికి దిగరు, మ్యాక్సిమం దిగరు. ఏం చేస్తున్నారు అంటే అసమర్థుల్లాగా చేతులు ముడుచుకుని కూర్చోరు, ప్రార్థన చేస్తారు. ఎందుకంటే క్రైస్తవుడి ఆయుధం ప్రార్థన అంటాం మేము. కత్తి కంటే కూడా, గన్ను కంటే కూడా పదునైనది ప్రార్థన అంటాం మేము. అది మేము నమ్ముతాం. మా ప్రార్థన మేము దేవుడికి చేస్తాం, ప్రార్థన విన్న దేవుడు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతాం. అయితే ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత కూడా కొన్ని స్టేట్మెంట్లు పాస్ అయ్యాయి సోషల్ మీడియాలో. కొందరు కామెంట్లు చేయడం, కొందరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కూడా కొందరు కొన్ని మాటలు అన్నారు, అంటే ఇతర మతస్థులే. ఓకే, కేవలం ఈ క్రిస్టియన్స్కున్న నోటి దుల వలన ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వాట్ యు సే? ఇప్పుడు నేనున్నానండి, మీరు నన్ను మీ ఇంటర్వ్యూ పిలిచారు. అభినయ దర్శన్ కూడా ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, చూసాను. కొన్ని లక్షల మంది నా వీడియోస్ చూస్తారు. మీరు ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేస్తే నేను ఎక్కడా కూడా నోటి దూలతో మాట్లాడినట్టు మీకు అర్థం కాదు, అసలు చూడలేరు మీరు నన్ను అలాగా. నా పని ఏంటంటే నా దేవుణ్ణి, నా గ్రంథాన్ని, నా ప్రజలు నేను చెప్పుకోవడం నా పని. నేనే కాదు, నాతో ఉన్న పాస్టర్లందరూ అజయ్ బాబుతో కలిపి కూడా మా పని ఏంటంటే మా ఛానల్లో మా దేవుణ్ణే చెప్పుకుంటాం. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మీ స్థానంలో, యాంకర్ స్థానంలో ఉన్న వాళ్ళు మతపరమైనటువంటి ప్రస్తావన లేవనెత్తినప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, అంటే భగవద్గీతలో అలా లేదా చంపమని ఉందంటే నేను దాన్ని డీల్ చేసిన పద్ధతి వేరుంది. నేను ఆ గ్రంథం చదవనండి, నాకు తెలియదు దాని గురించి అని చెప్పా. అదే ప్రశ్న ఇంకొకరికి లేవనెత్తితే వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్తారు. ఏం చెప్తారంటే, అందులో ఉన్న అబద్ధాలు మా బైబిల్లో ఉండేది నిజం, ఆ గ్రంథంలో దేవుడు చంపమన్నాడు అని కొన్ని ప్రూఫ్స్ చూపిస్తారు, ఎవిడెన్స్లు చూపిస్తారు. దానికి మీరేమంటారంటే అలా లేదు, ఇలా ఉంది, మీ బైబిల్లో మరి అలా ఉందే అంటారు. ఇటువైపు నిలబడి కూర్చున్నోడికి ఇంకొంచెం కోపం వచ్చి లేదు మీ భగవద్గీతలోనే అలా ఉంది అంటాడు. ఈ వారు ఏమైపోద్దంటే రెచ్చిపోయి ఒక టైంలో ఎక్స్టెండ్కి రీచ్ అయిపోయి బియాండ్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఆ బియాండ్స్ మాట్లాడేటప్పుడు మీ గ్రంథం అలాంటిది, మీ దేవుడు అలాంటోడు అన్నటువంటి మాటలు వచ్చినప్పుడు ఇదంతటి కారణం ఏమంటే అడిగిన యాంకర్ ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రస్తావన లేవనెత్తకపోతే బాగుంటుంది.
అలాంటి ప్రస్తావనలు ఏమనెత్తినా సరే మన కంట్రోల్లో మనం ఉండి వాటిని దూషించకుండా మాట్లాడితే బాగుంటుందని ఇటువైపు. ఈ రెచ్చగొట్టింది యాంకర్, రెచ్చిపోయింది మాట్లాడేవాళ్ళు. ఇవి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎడిటింగ్ చేసినప్పుడు ఫుల్ ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత క్లిప్స్ కట్ చేస్తారు, అంటే 5 minutes 3 minutesగా. ఇవి అజయ్ బాబు వివాదం, లేదంటే రామాయణాన్ని లేదా భగవద్గీతని తిట్టిన అజయ్ బాబు, ఇది ఏమైందంటే లక్షల మందికి రీచ్ అయిపోతుంది, హైందవులకు రీచ్ అయిపోతుంది, ఈ సాయి యాదవ్ లాంటి వాళ్ళకి చేరుతుంది. వాడు ఏమంటాడంటే మా దేవుణ్ణి, మా రాముణ్ణి, మా సీతని, మా కృష్ణుని, మా భగవద్గీతని ఈ అజయ్ బాబు అనేటోడు ఇన్ని మాట్లాడినాడు అని చెప్పి వాడికి ఇంటర్వ్యూ అంతా తెలియదు బాబు, జరిగిందేంటో తెలీదు. ఆ క్లిప్ చూసి అజయ్ బాబు ఇలాంటోడని అజయ్ బాబుతో పాటుగా మిగిలిన పాస్టర్లందరినీ కలుపుకొని పాస్టర్లు మేము చంపుతాం అంటాడు. ఎందుకు? వాడు ఇక్కడ రెచ్చిపోయి మాట్లాడిన వీడియో చూశాడు కాబట్టి. ఇలా వాళ్ళు పెట్టిన పేరేంటంటే నోటి దూల. మీరు మమ్మల్ని నోటి దూలతో మాట్లాడారు కాబట్టే మేము చంపుతున్నాం అంటున్నారు. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడంటే ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇంటర్వ్యూస్లో, స్టూడియోలలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఇంటర్వ్యూస్లో కూడా ఇతర మతస్థులను ఇతర గ్రంథాల కోసం తక్కువ చేసి మాట్లాడడం, అలానే గొప్ప చేసి కూడా మాట్లాడడం. సింపుల్గా ఆ క్వశ్చన్ని డైవర్ట్ చేసి మా గ్రంథం కోసం, మా దేవుని కోసం, మా సిద్ధాంతాల కోసం, అవసరమైతే ప్రజల కోసం మాట్లాడుతాం తప్ప ఇతరులని కించపరిచే విధంగా మాట్లాడకూడదు, డిబేట్లు జరగకూడదు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకోండి అన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో నేను ఉన్నాను ఇప్పుడు. ఇంతకుముందు జోసెఫ్ అన్న వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు, తమిళనాడు నుంచి. అవును అవును. ఎవరైతే జోసెఫ్ అన్న వ్యక్తి ఇక్కడ వాంటెడ్గా హిందువులను అజయ్ తిడుతున్నాడు, మా క్రిస్టియన్లను కూడా తిడుతున్నాడు అన్నట్టుగా ఆడ కంప్లైంట్లో పేర్కొన్నారు. సో ఆ విధంగా ఎవరైతే కంప్లైంట్ చేశారో ఈయన మీద మీరేమన్నా, మీ మతస్థులు కానీ మీరు కానీ దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారా, తీసుకోబోతున్నారా? అసలు దాన్ని ఇంకా ఏ విధంగా? ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ఆయన ఎవరిని తిట్టలేదు, ఆయన కేసు పెట్టాడు. కేసు పెడితే మనం ఆయన ఏం చేయటానికి లేదు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏదో కాంప్రమైజింగ్ కోసం అడిగాము. ఎందుకు? అది కూడా ఎందుకు? మా వాడు తప్పు చేశాడని కాదు, మా సేవకుడు లోపల ఉన్నాడు, ఆయన బయటికి తెప్పించుకోవాలి కాబట్టి అడుగుతున్నాం. అతని వైపు తప్పు ఉందని మాకు తెలుసు. నా క్రైస్తవుల దేవుని తిడుతున్నాడు అన్నాడే, అది ఒకడంటే సరిపోదండి. అభినయ్ దర్శన్ వచ్చి మా క్రైస్తవుల దేవుని తిడుతున్నాడు అని నేను కేసు పెడితే కుదరదు. మా క్రైస్తవుల దేవుని తిడుతున్నాడు అన్నప్పుడు నాతో పాటు ఒక 10-15 మంది పాస్టర్లు రావాలి, ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ వచ్చి అప్పుడు కేసు ఫైల్ చేయాలి. ఎవడో ఒకడు వచ్చి జోసెఫ్ అనేటోడు ఆ క్రైస్తవుల తరపున ఏదో నాయకుడిలాగా వాడే క్రైస్తవాన్ని ఉద్ధరించినట్టుగా, మరియమ్మ దాంట్లో వాడే పెద్ద అయినట్టుగా, ఫాదర్ అయినట్టుగా, పోపు లాగా కేసు పెడితే ఎలా తీసుకున్నారు కేసుని? వాడు పెట్టిన కేసుని అసలు ఎలా పరిగణంలోకి తీసుకుంటాడు? అదే మీరు అడగలేదు అంటున్నదే. అడిగాము. నిన్న ఆర్టీవీ ఇంటర్వ్యూలో మా వైఫ్ కూడా మాట్లాడింది అతనితో. మాటలు లేవు, అతను మాట్లాడడం రాదు అతనికి. అతను క్రైస్తవుడు కాదు, ఫస్ట్ పాయింట్. అతను ఏపీకి చెందిన వ్యక్తి కాదు, అతను రోమన్ క్యాథలిక్ కాదు, రోమన్ క్యాథలిక్లో ఫాదర్ కాదు, రోమన్ క్యాథలిక్లో బిలీవర్ కూడా కాదు. అతను పరమతస్థుడు. అతన్ని తీసుకొచ్చి ఫ్రంట్లో పెట్టి బ్యాక్లో గుండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేయిస్తున్నారు. ఇది క్లియర్. ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. పరమతస్థులు. అదే పరమతస్థులు ఎవరైనా పర్టికులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అసలు ఏంటి ఇక్కడ పార్టీయే మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా క్రైస్తవుల్ని? అసలు ఏంటి? డెఫినెట్గా అండి. ఏ పార్టీ? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే, ఇది ప్రత్యేకంగా నేను చెప్తే తెలిసేదేం కాదు. అది అందరికీ తెలుసు కాబట్టి పైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఎవరున్నారు? బీజేపీ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బీజేపీ బలం ఇస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి క్రైస్తవులు అంటే నచ్చదు, చర్చిలు అంటే నచ్చదు, బైబిల్ అంటే నచ్చదు. వాళ్ళు ఎంతవరకైనా తెగిస్తారు. సో ఇతని వెనకాల కేంద్రం, వాళ్ళ కింద ఆర్ఎస్ఎస్, వాళ్ళ కింద ఎవరు మొత్తానికి కొంతమంది మతోన్మాదులు కలిసి చేస్తున్నటువంటి కుట్ర ఇది. సో అంటే మొన్న ప్రవీణ్ గారి మరణం తర్వాత కూడా ఆయన ఎలా చనిపోయాడు అనే అనుమానాస్పదలు రేకెత్తించినప్పుడు అక్కడ కొందరు పేర్లు కూడా క్రిస్టియన్ మతస్థులకు సంబంధించిన వాళ్ళు కొందరు పేర్లని చెప్పారు. బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొందరు అమ్మారా ప్రసాదే ప్లాన్ చేసి చంపించడని, కొందరు లలిత్ కుమార్ అంటున్నారు, కొందరు కరుణాకరే దీంట్లో అంటే ఈ డీల్ చేసిందని చెప్పేసి కొందరు. అంటే ఇట్లా కొందరు పేర్లు బయట తీసి వాళ్ళ మీద ఆల్రెడీ అంటే
కంప్లైంట్ కూడా చేశారు ఒక 5-6 మీద. Okay. నేను వాళ్ళకు కూడా కాల్ చేశాను. అవును, మా పేర్లను ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, పర్టికులర్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి, మాట్లాడినాము, కానీ స్టేషన్కి ఏం మమ్మల్ని పిలిపించలేదు. ఎందుకు పిలిపించలేదంటే అది వాంటెడ్గా, ఇట్స్ ఎ ఫ్రాడ్ కేస్, అది ఫేక్. వాంటెడ్గా మా పేర్లను కావాలని అక్కడ వాళ్ళు క్రైస్తవ మతస్థులకు సంబంధించిన కొందరు వ్యక్తులు మా మీద కంప్లైంట్ చేశారు, మేమే మర్డర్ చేయించాము అన్నట్టుగా. మేమే మర్డర్ చేస్తే మేమైతే హైదరాబాద్లోనే ఉన్నాం, ఎక్కడికి పారిపోలేదు, మా దాకా వచ్చి మమ్మల్ని ఇంట్రాగేషన్ చేసింది లేదు. సో ఇదంతా ఫేక్, ఇదంతా ఫ్రాడ్ అని తెలిసిపోతుంది. అది కూడా వాంటెడ్గా, ఇది ఆయనది యాక్సిడెంట్ మూమెంట్కి, అది వీళ్ళు హత్య అని చెప్పేసి వాంటెడ్గా క్రైస్తవులు ఊకేనే సోషల్ మీడియా ముందుకు వచ్చి అరవడం చేస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే. అందుకే ప్రభుత్వం కూడా కామ్గా ఉంది. హత్య అయితే వాళ్ళు కూడా చొరవ తీసుకునేవాళ్ళు. ఇదంతా క్రైస్తవులు కూడా ఒక డ్రామా లాగా దీన్ని పెద్ద చేసి మా పార్టీ మీద, మా బీజేపీ పార్టీ మీద రుద్దుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న నాకు ఒక ఫోన్ కాల్లో వాళ్ళతో నేను మాట్లాడితే, ఇదే లైవ్లో ఫోన్ కాల్లో తీసుకున్నాను, వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఇవే. మీరేమంటారు? అదే అండి చెప్తున్నాను. దీని అంతటికి కారణం ఏంటంటే ఇప్పుడు చివరికి ఎక్కడి వరకు వెళ్ళింది, ఒకరి మీద ఒకరు చంపారు అన్నటువంటి నింద వేసే వరకు వెళ్ళింది. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే, ప్రధాన కారణం వెనక అసలు విత్తనం ఎక్కడ పడ్డదంటే, ఒకరినొకరు తిట్టుకోవడం దగ్గర, డిబేట్లకు కూర్చోవడం దగ్గర ఇది స్టార్ట్ అయింది. నేను నిన్న కరుణాకర్ సుగుణతో మాట్లాడాను, డిబేట్లు ఆపేద్దామన్నా, ఓకే అన్నాడు, అన్నిటికీ ఓకే అన్నాడు. సో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఎవరిని చంపారా అని పేర్లు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకాల దుండగులు ఉన్నారు, ఇది ఖచ్చితంగా హత్యే, ఇది పెద్ద హస్తం ఉంది ఇది వీళ్ళ వెనకాల, చేయించిన వాళ్ళు చాలా పెద్దోళ్ళు. ఇప్పుడు అజయ్ బాబుని అరెస్ట్ చేశారు డైవర్ట్ చేయడానికి. నెక్స్ట్ ఆ లిస్ట్ లో మీరు కూడా ఉంటారేమో. ఉన్నాను, మేబీ ఉన్నాను. నెక్స్ట్ టార్గెట్ అభినయ్ దర్శన్ కూడా అరెస్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. అంటే ఎవరైతే న్యాయం కోసం నిలబడి క్రైస్తవుల తరపున వాయిస్ ఇస్తున్నారో, వాయిస్ ఇచ్చే వాళ్ళని మూసేస్తున్నారు భయపెట్టడానికి. ఇప్పుడు అభినయ్ దర్శన్ వెళ్ళాడనుకో, అభినయ్ దర్శన్ ఫాలో అయ్యే 1,00,000 మంది, అమ్మో మా వాడినే లోపల పడేశారంటే మా పరిస్థితి ఏంటంటే భయపడి మౌనంగా అయిపోతారని అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటివి జరిగే కొద్దీ క్రైస్తవుల్లో ధైర్యం పెరుగుతుంది తప్ప భయం పుట్టడంలా. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, నేను ఆగిపోయానా? అజయ్ ఆగిపోయాడా? వికార్ ఆగిపోయాడా? సేవకులు ఆగిపోయారా? ఇంకా రోషంగా పనిచేస్తున్నాం. మరణాలు మాకు కొత్త ఏం కాదండి, జైలుకి వెళ్ళటం మాకు కొత్త కాదు. జైలుకి వెళ్ళటం అలవాటే, చచ్చిపోవడం అలవాటే. ఇందులో క్రీస్తు కొరకు, క్రైస్తవ్యం కొరకు, బైబిల్ కొరకు, ఇవన్నీ మా పూర్వీకులు అనుభవించినవే, మేము అనుభవించటానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళమే. వీటితో మేము భయపడే వాళ్ళం కాదు, భయపడి ఆగిపోయే వాళ్ళం అంత అంటే కాదు. ఓకే. సో ఫైనల్గా అంటే పర్టికులర్ పార్టీ మేము టార్గెట్ చేసిందంటారా? బీజేపీ పార్టీ అని? అంటే బీజేపీ పార్టీ అని కాదండి, మొత్తానికి ఆర్ఎస్ఎస్, మరి ఆర్ఎస్ఎస్కి ఏదో సపోర్ట్ చేస్తున్నారు ఒక పార్టీ వాళ్ళు. ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ చేసే పార్టీ బీజేపీ పార్టీ అందరికీ తెలుసు. డెఫినెట్లీ, మరి అదే ఉంటుంది, క్లియర్ కదా. ఓకే. సో మీరు అంటున్నారు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు దీని వెనక. అవును అవును. ఆ వ్యక్తులు ఎవరో చెప్తారా, రివీల్ చేస్తారా? పేర్లు చెప్పడానికి నాకు ఎలాంటి ఎవిడెన్స్ లేవండి. ఎవిడెన్స్ లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయటం అది చాలా తప్పు. మీరు అలాంటిది, మీరు కొందరు వ్యక్తులు ఉన్నారని మరి మీరు ఎలా అనుకుంటున్నారు? ఎవిడెన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ చంపబడ్డాడు మనిషి. ఎవిడెన్స్ లేదు కదా. ఎవిడెన్స్ లేకపోయినా అనుమానాలు ఉన్నాయి కదా. అదే ఇప్పుడు అనుమానాలు కామన్. ఏ విషయంలో మనకి ఏది జరిగినా, అది మర్డర్ అయినా, మానభంగమైనా, దొంగతనమైనా, ఏదైనా కూడా. సో అనుమానాలు అనేది కొందరు వ్యక్తుల మీద వచ్చినప్పుడు దాన్ని రుజువు చేయాలి కదా. ఆ ఎవిడెన్స్ లేకుండా మనం కూడా మాట్లాడొద్దు కదా. రీసెంట్గా హైదరాబాద్లో ఒక భర్త ఒక భార్యను చంపేశాడు, 72 ముక్కలు చేశాడు. అవును. ఇప్పుడు అది హత్య అని అందరికి తెలిసింది, పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి, ప్రజలకి. ఇప్పుడు చంపినోడిని పట్టుకోవాల్సింది ప్రజలా, ప్రభుత్వమా? ప్రభుత్వమే. ఇప్పుడు మేము హత్య అంటున్నాం, పట్టుకోవాల్సింది ప్రభుత్వం. అవును. ఎవడు చేశాడు బయటికి తీసుకొచ్చి వాడి పేరు చూపించాల్సింది ప్రభుత్వం, మేము కాదు కదా. సో ఇప్పుడు ఏదైతే మీరిద్దరు ఒక భార్యాభర్తలకు సంబంధించిన విషయం, అది చాలా రోజులు సోషల్ మీడియాలో వచ్చింది. అవును అవును. ఆఖరికి రుజువు చేసి తీసుకుపోయి జైలు అయిపోయింది. ఈ ఎవిడెన్స్ దొరకడానికి టైం పడుతుందా, లేకుంటే ఎవిడెన్స్ దొరకకుండా చేస్తారని మీరు అనుకుంటున్నారా? దొరకకుండా చేశారు, బయటికి కూడా రానివ్వరు పక్కగా. చెప్పాను కదా, పొలిటికల్గా మాకెవరు లేరు కాబట్టి మేము ఎంత అరిచినా సరే అరిచి సైలెంట్ అయిపోవాల్సిందే తప్ప, రేపు సిఐడికి, సిబిఐ ఎంక్వైరీకి, తర్వాత హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వేసుకొని ఈ సంవత్సరాలు అలా గడిచిపోతాయి తప్ప దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, సమాధానం
ఎలాంటి నిందితుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరగదు. క్లియర్ అది. సో అంటే ఎప్పటికైనా దొంగ దొరికిపోతాడని ఒక సామెత మనకుంది. దొరకనివరుగా దొరికిపోతాడు. పాపం ఊరికైనా పోదు, ఏ పాపం అయినా ఊరికే పోదు. అది ఎలాగైనా అటు ఇటు చూచి మళ్ళీ ఆ పాపం మనకే అంటుకుంటుంది ఒక పాపం చేసినప్పుడు. నాకు తెలిసింది బైబిల్లో కూడా ఉండే ఉంటుంది. దొంగని పట్టుకునే వాళ్ళే దొంగని కనపడకుండా చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు ఇప్పుడు? దొంగని పట్టి తీసుకొని రావాల్సినోడే దొంగకు అడ్డుపడుతుంటే దొంగ దొరికేది ఎవడికి? కాబట్టి రాడు. సో ఆ మధ్యకాలంలో రాధా మనోహర్ గారు కూడా కొన్ని స్టేట్మెంట్లు, కొన్ని పోస్టులు చేస్తూ ఉంటారు. కొన్ని కాదు, చాలా. సో ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మీద ఒపీనియన్ లేదా? అసలు ఆయన కోసం మాట్లాడడమే టైం వేస్ట్ అసలు. ఎందుకంటే 24 గంటలు అతని సిద్ధాంతాలు, అతని గ్రంథాన్ని, అతని దేవుణ్ణి విడిచిపెట్టుకొని క్రైస్తవుల మీద పడి ఆ పదజాలను కూడా ఆయన వేసుకున్నటువంటి కాషాయపు వస్త్రాలకి విలువ కూడా లేదండి. ఆయన వయసు ఏంటి, ఆయన వస్త్రాలు ఏంటి, ఆయన దీక్షనో నిష్టనో కాదు, గుండు కొట్టించుకొని పిలక పెట్టుకున్నాడు. మరి అంత పద్ధతిగా డ్రెస్ విషయంలో పాటిస్తున్న వ్యక్తి ఎందుకు అంత పద్ధతిగా మాట్లాడితే వ్యంగ్యంగా, వెటకారంగా, ఆ సెటైరీలు ఏంటి, అదేమంటారు, అదేది ప్రాసలు మాట్లాడడం ఏంటి, మాట్లాడితే బొకడా బైబిల్, ఆ గలీజ్ మాటలు. మరి క్రైస్తవుడు, పాస్టర్లు ఎవరు మాట్లాడరు అలాంటి పదజాలను వాడమేమేమో. మేము మాట్లాడితే ఆ తప్పు, ఇది తప్పు అంటామేమో, కానీ దానికే మీరు బాధపడతారు. మరి ఆయన బొకడా బైబిల్ అని, ఎడారి మతాలని, ఎండిపోయిన శవమని, 3 మేకులు పీక్కోలేనోడు దేవుడా అని, క్రైస్తవుల్ని గడ్డి గొర్రెలని, ఇన్నేసి మాటలు, భయంకరమైన పదజాలను వాడుతుంటే మాకేమనిపిస్తుంది? అతన్ని బట్టి టోటల్ ఒక హిందుత్వం మీద, హైందవుల మీద ఒక తప్పుడు అభిప్రాయం కలగదా? అంటే అతను ఆ వయస్సుదారులో ఉన్నాడు కాబట్టి. మనకులాగా నార్మల్ షర్టు ప్యాంట్ వేసుకుని కామన్ మ్యాన్ లాగా ఉంటే వాడు పిచ్చోడ్లే అనుకుంటాం. ఆయన మత పెద్దగా, మత గురువుగా ఉన్నాడు, వయసు పెద్దది, అనుభవాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇంతకీ నీచంగా మాట్లాడితే ఇక ఏంటి? ఇప్పుడు హైందవులు కూడా మాకు ఎన్నో ఫోన్లు చేస్తుంటారు. రాధా మనోహర్ దాస్ని వాళ్ళే తిడతారు. వాడు ఎవడండి మాట్లాడడానికి, మీరు వాడిని బట్టి మమ్మల్ని అంటున్నారు. చాలామంది నోటితో విన్నాను నేను అన్నమాట. హిందూస్ కూడా రాధా మనోహర్ దాస్ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. అలా చేయటం కరెక్ట్ కదా, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని. ఇక ఆయన కోసం మనం మాట్లాడుకుని టైం వేస్ట్. ఆయన మారడు, ఎవడు చెప్పినా ఆయన మారడు. ఆయన వైఖరి అదే. సో ఫైనల్గా ఒక 103 మంది పాస్టర్లు నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. సో దీని గురించి 103 కాదు, 110, 7 మంది మొదటి వరుసలో ఉన్నారు. ఫస్ట్ లైన్ అంటే మెయిన్ లైన్, నెక్స్ట్ లైన్లో 103 మంది, మొత్తం 110 మంది అని అంటున్నారు. అమెరికా నుంచి ఒక ఆయన రాజుపోవడం, దాంట్లో అభినయ ఉన్నట్లేదు మాకు తెలియదండి. ఒక 2 పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. ఇప్పుడు అజయ్ బాబు తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ గారు అని చెప్తున్నారు, తర్వాత శ్యామ్ కిషోర్ అంటున్నారు. ఆ 2 పేర్లు వచ్చాయి బయటికి. ఇక నెక్స్ట్ ఉన్న 108 మంది ఎవరా అన్నది తెలియదు. 103 మంది అంటే ఖచ్చితంగా నా పేరు ఉంటుంది దాంట్లో. ఎందుకంటే మెయిన్ లైన్ పాస్టర్స్లోనే ఉన్నాం కదా మేము. కాబట్టి అది నిజమా అబద్ధమా అనేది దానికి ఎవిడెన్స్ లేవు. మరంటే ఎవరి నుంచో అందిన వార్తగా ఆయన దాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ అమెరికాలో వచ్చి మాట్లాడుతున్నాడు. మరి ఆయన మనకు కాంటాక్ట్ నెంబర్ లేదు, ఆయన మనం కన్సల్ట్ అవ్వలేదు, ఆయనతో మాట్లాడలేదు. తెలియకుండా దాన్ని కన్ఫర్మ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, భయపడేవాళ్ళు భయపడుతున్నారు. నేనైతే నమ్మట్లేదు, అందులో వాస్తవం లేదంట. ఓకే. సో నిన్న అజయ్ బాబు గారి వైఫ్ కూడా, మీరు తనను కూడా కలిశారా? అజయ్ బాబుని కలిశాను కానీ వైఫ్ రాలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు. అజయ్ని అలా తీసుకొచ్చేసరికి వాడు బాగా ఫీవర్ వచ్చేసి, హై ఫీవర్ వచ్చేసి పిల్లోడికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారట. అజయ్ బాబు అరెస్ట్ అయిన నెక్స్ట్ డే మార్నింగే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే పాపం ఇప్పటికీ అక్కడే ఉన్నారు. అందువలన తన వైఫ్ ఇక్కడికి రాలేకపోతుంది. అజయ్ కూడా వద్దన్నాడు. సో ఏమన్నారు నిన్న అజయ్ గారితో మాట్లాడారు కదా? మాట్లాడాను, ధైర్యంగా ఉన్నాడు. ప్రార్థన చేయండి, క్రైస్తవులందరికీ ప్రార్థన చేయమని చెప్పండి అన్న, ప్రయత్నం చేయండి అని చెప్పాడు. వీలైతే త్వరగా బయటికి తీసుకొస్తాం. మా వంతు ప్రయత్నం వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి, అడ్వకేట్ సైడ్ నుంచి చేస్తున్నారు. చాలామంది, లక్షల మంది ప్రార్థిస్తున్నారు. ఏదేమైనా అజయ్ బాబు వితిన్ కపుల్ ఆఫ్ డేస్, 2-3 డేస్లో క్షేమంగా బయటకు వస్తాడు. మరలా ఇదివరకు ఎలాగైతే సువార్త ప్రకటించాడో గంభీరంగా అలాగే ప్రకటిస్తాడు, అలాగే నిలబడతాడు, ఏమాత్రం తగ్గడు. ఓకే. సో ఫైనల్గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
నేను ఒకటే ప్రవీణ్ గారి చెప్తున్నాను, మరణం పట్ల మీ ఎన్ఎన్ మీడియా ముఖంగా నేను అందరూ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అటు క్రైస్తవులకి ఇటు హైందవులకి ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవటం, డిబేట్లు పెట్టుకోవడం మానేద్దాం. ఎవరి పనిని వాళ్ళు సీరియస్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇవి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంతటితో ఆగిపోతే అందరూ మిత్రుల్లాగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈ శత్రుభావాన్ని తీసేద్దాం. క్రైస్తవులు హిందూస్ మంచోళ్ళే. క్రైస్తవుల పైన ఉన్న పాస్టర్లకి హిందూస్ పైన ఉన్నటువంటి పెద్దలకి మధ్యలో జరుగుతున్న డిబేట్లు వారు వలన క్రైస్తవులకి హిందువులకి మొత్తం వీళ్ళ మధ్యలో శత్రుభావం కలుగుతుంది. ఈ పెద్దలు కలిసి కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి ఈ డిబేట్లను ఆపేసి దూషించుకోవడాలు ఆపేయగలిగితే క్రైస్తవులు హిందువులు అందరూ కూడా సహోదర ఐక్యత కలిగి చక్కగా ముందుకు బ్రతకగలుగుతారు. సో ఇంతకుముందు నేను ఎవరైతే అమారా ప్రసాద్ అనే పేరు తీశానో, సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామా? మీ ఇష్టం, మాట్లాడుతుంటే మాట్లాడండి. నాకైతే నో ప్రాబ్లం. నేను నిన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ ప్రస్తావన లేవనెత్తినప్పుడు ఆవిడ కరుణాకర్ సుగుణకు ఫోన్ చేసింది. అభినయ దర్శన్ ఇలా అంటున్నాడు, మీ అభిప్రాయం ఏంటి? నేనే మాట్లాడాను. తర్వాత నాతో మాట్లాడిచ్చింది. నేను చెప్పిన వాటిన్నిటికీ ఓకే అన్నాడు ఆయన. మీరు ఆపేస్తామంటే మేము ఆపేస్తాం, మాకు కూడా ఇష్టం లేదు ఇవి, మీరు చేసుకుని మా మీద చెప్పాడు, నచ్చింది. రేపు మరొకసారి ఫైనల్గా కూర్చోబోతున్నాం. రేపు ఈ ఇంటర్వ్యూలో కూర్చొని ఒక డెసిషన్కి రాబోతున్నాం. ఓకే. సో మీరు హమారా ప్రసాద్ చేస్తుంటే చేయండి, నో ప్రాబ్లం, నేను మాట్లాడతాను. లేదా మీరు మాట్లాడండి నా సైడ్ నుంచి నేను చెప్పిన అంశం ఏదైతే ఉందో. హలో, నమస్తే అమరా ప్రసాద్ గారు. నమస్తే. ఇంటర్వ్యూలో ఉన్నాను నేను, నరేష్. చెప్పండి. ప్రజెంట్ మన అభినయ దర్శన్ గారు పాస్టర్ గారు ఉన్నారు. సో ఇంతకుముందు అంటే నేను ఒక క్వశ్చన్ అడిగాను, ప్రవీణ్ పగడల గారిది హత్య కాదు, అది కేవలం యాక్సిడెంట్ అని చెప్పేసి అందరు కూడా అంటున్నారు. చాలామంది కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ దో ఏదైతే డిపార్ట్మెంట్ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్స్లో కూడా అది యాక్సిడెంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్స్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగిందని చెప్పాను. కానీ ఇది ముమ్మాటికి హత్యనే. ఇది దాన్ని ఒక డ్రామాగా సృష్టించి సీసీటీవీ ఫుటేజ్ని క్రియేట్ చేసి ఇదంతా ఎవిడెన్స్ దొరకకుండా ఒక డ్రామా ఆడించారని చెప్పేసి ఇప్పుడు క్రైస్తవ అయితే సంఘాలకు సంబంధించిన పాస్టర్లు కానివ్వండి, దానికి సంబంధించిన సోషల్ యాక్టివిస్టులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇదే చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నటువంటి అభినయ్ గారు కూడా అదే చెప్తున్నారు. మీరేమంటారు? ఇది వాంటెడ్గా ఇదంతా బీజేపీ హస్తం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. దాంట్లో మీ పేర్లు కూడా వచ్చాయి ఇంతకు ముందు కూడా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సరే క్రైస్తవులకు అనుమానం ఉండడంలో వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళకు అడిగే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళకి అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు అనుమానం ఉంది అంటే వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి? ఇప్పుడు వీళ్ళను అనుమానిస్తుంది ఎవరిని అంటే, ఇప్పుడు పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వీళ్ళకు వీళ్ళకు న్యాయం అనిపిస్తలేదా? లేదంటే పోలీసులు ఏమన్నా వీళ్ళకు క్రిస్టియన్స్ కి మోసం చేస్తున్నారని ఫీల్ అవుతున్నారా? అసలు వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి? ఇది హత్య, ఇది పోలీసులు ఏం చెప్తున్నారు, అది జనరల్ గా యాక్సిడెంట్ అని చెప్తున్నారు. కాదు ఇది మర్డర్ అని అనడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు ఉంటే పోయి పోలీసులకు ఇవ్వమని చెప్పండి. ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు, ఐజీ గారు స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు కూడా ఇక్కడ మీడియాల దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్టు వాగుతున్న ఈ పాస్టర్లు మరి పోలీస్ స్టేషన్ అదే ఐజీ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి పోయి ఎందుకు ఆధారాలు చూపించడం లేదు? అదే దొంగలకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అడ్డుపడుతున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మరి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని చెప్పండి. అడ్డుపడే పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళ వాదన. వినండి, వెళ్ళి డీజీపీని కలవమని చెప్పండి. ఆ డీజీపీ గారి మీద నమ్మకం లేకపోతే హోమ్ మినిస్టర్ని కలవమని చెప్పండి. లేదా ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టో, లేకపోతే సింగిల్ జడ్జి విచారణ జరిపించో, ఏదో ఒక డిమాండ్ చేయండి. వెళ్ళి రోడ్ల మీద వెళ్ళండి, వెళ్ళేసి డిమాండ్ చేసి మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడండి, తప్పులేదు అందులో. ఒక్కసారి అభినయ దర్శన్ గారితో మాట్లాడతారా? నో ప్రాబ్లం, ఎవరితో మాట్లాడారు. ఏమండి హమారా ప్రసాద్ గారు, చెప్పండి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మాట్లాడతాను, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇవన్నీ ఆగిపోవాలంటే ఏవన్నీ ఒకరిని ఒకరు దూషించుకోవటాలు, ఇప్పుడు వరకు మాకున్న అనుమానాలు, ఈ శత్రుత్వము హైందవులకి క్రైస్తవులకి మధ్య
నిన్న అసలు కేసు మాట్లాడుతున్నారా లేకపోతే మన కేసు మాట్లాడటం లేదు, కేసు మాట్లాడటం లేదు. నేను నిన్న కరుణాకర్ సుగుణ గారితో కూడా నేను మాట్లాడాను నిన్న వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే అంశాన్ని మీ దగ్గర మాట్లాడుతున్నా. అంటే మీరు కేసు గురించి కాదు మాట్లాడేది? కేసు కోసం కాదు మాట్లాడేది. ఓకే, చెప్పడా క్లారిటీ ఇస్తే నాకు సమాధానం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, కేసు కోసం మాట్లాడటం లేదు. అసలు క్రైస్తవులకి హైందవులకి మధ్యలో ఈ శత్రు భావన పోవాలంటే డిబేట్లు ఆపాలి అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. డిబేట్లు ఆగిపోవాలి. క్రైస్తవులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైందవుల దేవుళ్ళని, హైందవుల గ్రంథాలని, హైందవుల పెద్దల్ని దూషించకుండా, తిట్టకుండా, కించపరచకుండా, వాళ్ళ పేర్లు ఎత్తకుండా వీళ్ళ సువార్త వీళ్ళు చెప్పుకోవాలి. టీవీ ఛానల్లో కానీ, యూట్యూబ్లో కానీ, బయట కానీ. తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ప్రస్తావించి తిట్టారో, దూషించారో, వ్యంగ్యంగా మాట్లాడారో మీ గ్రంథాల గురించి అవన్నీ వీడియోలన్నీ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో నుంచి తీసేయాలి. డిలీట్ చేసినా పర్లేదు, ప్రైవేట్లో పెట్టుకున్నా పర్వాలేదు. వీటన్నిటికీ మా పాస్టర్లందరి తరపున సిద్ధంగా ఉన్నాం మేము. నేను చెప్తున్నాను, అందరు సిద్ధంగా ఉన్నాం. మెయిన్ లైన్ పాస్టర్స్ అందరూ కూడా ఓకే. ఎవరైతే యూట్యూబ్లలో డిబేట్లు చేస్తున్నారో లేదంటే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమ్మతమే. ఇవి ఇంతటితో ఆపేద్దాం అంటానికి. ఇక ఎలాంటి సందర్భంలో కూడా హైందవులకు సంబంధించినది ఏది మేము ఎత్తుకోకుండా, ప్రస్తావించకుండా మా పని మాత్రమే మేము చేసుకుంటాం. ఇలా మనం ఒక నిర్ణయానికి రాగలిగితే రానున్న రోజుల్లో భారతదేశంలో మీరు వేరు మేము వేరు అన్నటువంటి ఆ శత్రుభావనపై కలిసిమెలిసి బ్రతకటానికి అవకాశం ఉంటుందన్న ఒక నిర్ణయానికి మేము వచ్చాం. ఇది నిన్న కరుణాకర్ సుగుణ గారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడాను వేరే ఇంటర్వ్యూలో, ఇలాగే ఫోన్ కాల్లో. ఆయన సమ్మతం అన్నాడు, మేము రెడీ అన్నాడు. మేము కూడా ఇప్పటివరకు మీ మీద చేసిన వీడియోలు తీసేస్తాము. మేము కూడా రానున్న రోజుల్లో ఇంకేం మాట్లాడము. మీ పెద్దలు మా పెద్దలు కూర్చొని అడ్వకేట్ని పెట్టుకుని అగ్రిమెంట్ రాసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ నుంచి ఇంకా ఏ ప్రస్తావన కూడా చేయకూడదు. ఎవరైనా ఒకవేళ మరలా మాట్లాడితే ఇతర మతాల గురించి వాళ్ళ మీద అందరూ కలిసి యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేద్దాం. ఈ నిర్ణయానికి మేము వచ్చాం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక శాంతియుత వాతావరణం తీసుకురావడానికి ఎప్పుడు కూడా హిందువులు ముందుంటారు, అందులో డౌట్ లేదు. ఓకే, మేము కూడా ఈ వాతావరణాన్ని చూసి భవిష్యత్ తరాలకు ఈ వాతావరణాన్ని అందించడం మాకు ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఇవి ఇప్పుడు మీకు సింపుల్ గా మాట చెప్తానండి. ఇప్పుడు కరుణాకర్ కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే లలిత్ కావచ్చు, మేమందరం కూడా ఎప్పటి నుంచి ఇది ఎంతకాలం నుంచి మేము దీనికి మీ క్రిస్టియానిటీకి ఎదురుగా వెళ్తున్నాం మేము అంటే మా వచ్చి దాదాపు 10-12 years అవుతుంది అంతే. ఓకే, మరి 10-12 years కంటే ముందు క్రైస్తవ సమాజము హిందూ దేవి దేవతను తిట్టలేదా? వచ్చాడు వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఉన్నాయి. మా మీద అంటే ఇప్పుడు ఏమంటారు అంటే జనరల్ గా అందరు ఏమంటారు అంటే మేమే స్టార్ట్ చేసాము, మాతోనే స్టార్ట్ అయింది అంటున్నారు. రాంగ్. అది మేము రాకముందు అసలు మేము ఈ పోరాటం స్టార్ట్ చేయకముందు చాలా వీడియోస్ ఉన్నాయి. మన ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు చూడండి. ఇప్పుడు కుకట్పల్లిలో ఉంటారు ఆయన, ఎవరు ఆయన ఒక క్రిస్టియానిటీ సతీష్ కుమారా? కాదు కాదు, కుకట్పల్లిలో అండి. శ్యామ్ కిషోరా? కాదు 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 కాదు, ఒక బుక్ కూడా రాశాడు చూడండి ఆయన. ఈయన రంజిత్ ఓఫీరు. అసలు ఆయన పుస్తకం రాసి ఎన్ని రోజులు అయిందంటే మేము రాకముందు నుంచి ఆయన బుక్ రాసిండు ఆయన. అవును. సో ఇప్పుడు నేనేమంటున్నాం అంటే మీ దగ్గర నుంచి మాకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము స్టార్ట్ చేసాం మేము ఇవన్నీ చూసి. సో సరే, ఇప్పుడు ఈ ముందు ఏం జరిగింది, వెనకేం జరిగింది, ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఒక శాంతియుత వాతావరణం తీసుకురావడానికంటే మేము ఎనీ టైం సిద్ధంగా ఉంటాం మేము. ఓకే, అర్థమవుతుందా? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎలా ఆపాలి, ఎలాంటి ఇప్పుడు మీరైనా మేము ప్రచారం అంటున్నారు. ఆ ప్రచారం ఏం ప్రచారం జరుగుతుంది? హిందువులైన వాళ్ళకి వచ్చేసి మనందరి దేవుడు, ఇప్పుడు జనరల్ గా క్రిస్టియానిటీ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా జనరల్ గా మీరు ఏం మాట్లాడతారంటే మనందరి దేవుడు అంటే అందులో మమ్మల్ని కూడా కలుపుకుంటున్నారు అందరూ. నో, అట్లా అలాంటి మాటలు మాట్లాడకండి. అక్కడనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. మీ దేవుడు ఇప్పుడు మీ నాన్న మీ నాన్నే, మా నాన్న మా నాన్నే. మా అందరికి నాన్న మీ నాన్న కాదు. అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈ 2 రాష్ట్రాల్లో ఒక శాంతి కమిటీ, పీస్ కమిటీ ఇద్దాం మనం. తప్పకుండా. క్రిస్టియానిటీ అండ్ హిందువులం అందరం కలిసి ఒక పీస్ కమిటీ ఇద్దాం. వేసి అందులో ముఖ్యమైన వాళ్ళం ఉండి ఎవరైనా నెక్స్ట్ ఇక్కడ నుంచి
ఎవరి గురించి ఎవరు ఏం చేసినా కూడా ఆ కమిటీ యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా మనము పోలీస్ పర్మిషన్స్ అన్ని తీసుకొని అది కమిటీ చేసినామంటే ఆ కమిటీలో మనం కొంతమంది పోలీసులను కూడా మనం డీజీపీ గారిని కలిసామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా రిటైర్డ్ ఆఫీసర్లను వాళ్ళను వీళ్ళను మా కమిటీ చేస్తారు. వాళ్ళు అంటే ప్రొఫెషనల్ గా ఉండాలి. అది పిల్లల ఆటలాగా ఉండద్దు అది. నిజమే. అట్లా పోలీసు వాళ్ళను మన కొంతమందిని ముఖ్యమైన వాళ్ళని తీసుకొని ఒక కమిటీ వేసుకుంటే, ఎందుకంటే మనం ఎంతున్నా కొద్దిగా మనం కొన్నిసార్లు ఆవేశపడుతుంటాం. పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు ఉంటే ఇద్దరిని కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగితే ఓకేనా? 100% చాలా మంచిది. ఇంకా ఎందుకంటే అందరి ఒంట్లో భయం ఉంటది. మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆలోచన చెప్దామని ఆలోచనలో ఉన్నాం. మేము కూడా అదే ఉన్నామండి, మేము కూడా ఆలోచనలో ఉన్నాం. అది సో తప్పకుండా మీరు అదే స్టాండ్ మీద ఉండండి. చెప్తా వినండి, మేము ఎప్పుడు మాట్లాడామంటే ఈ ప్రవీణ్ చనిపోయిన తర్వాత మీ పీటర్ పుట్ట ఉన్నాడు కదా మీ దాంట్లో, వాళ్ళ ఫాదర్ మాతో మాట్లాడారు, మాతోని మేము కూడా మాట్లాడాము. ఒక కమిటీ గట్టి వేద్దాము, నెక్స్ట్ టైం ఇలాంటి డిస్టర్బెన్స్ జరగద్దు అని చెప్పేసి మేమన్నాం. సార్ తప్పకుండా వేద్దాము అని చెప్పేసి మేము హోమ్ మినిస్టర్ కూడా కలుద్దామన్న ఆలోచనలో మేము కూడా ఉన్నాం. అందరం వెళ్దాం, మనం పని చేద్దాం. మనం ఫస్ట్ జనరల్ మీటింగ్ పెట్టుకొని అందరం వెళ్ళి వెళ్దాం పదండి. తప్పకుండా అపాయింట్మెంట్లు అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి, మనకి ఆటోమేటిక్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. రాకపోతే మేము తీసుకొచ్చిస్తాం కదా, ఏముంది అట్లా చెప్పి మేమేదో తోపన్నది అంటు కాదు, ఇక్కడ మాట్లాడము అది కాదు, మీరైనా తీసుకురాగలరు అంటే చెప్తున్నాం. అందరం కలిసి తెచ్చుకుందాం పని, తెచ్చుకొని ఒక హోమ్ మినిస్టర్ సమక్షంలో గవర్నమెంట్ సమక్షంలో అందరం కలిసి, అందులో పెద్దవాళ్ళు కూడా కొంతమంది పెద్ద రిటైర్డ్ ఆఫీసర్ ఇట్లా ఉంటే ఒక టైంకు మీరు ఆవేశపడ్డా మేము ఆవేశపడ్డా వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనల్ని. అవును, డెఫినెట్ గా ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. ప్రచారం అన్నా ఎలాంటి ప్రచారాలు చేయాలని మీకు కండిషన్స్ పెడతాడు, మాకు కండిషన్స్ పెడతారు. వాళ్ళు పెట్టేసి వాళ్ళ కమిటీలో ముఖ్యమైన ఉంటే 100% దానికి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు మంచిగా రెస్పాండ్ అయ్యారు. దీన్ని ముందుకు తీసుకెళ్దామండి, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామండి. తీసుకుపోతేనే ఈ డిస్టర్బెన్స్ అనేది ముందు ఉండదండి. అవును లేకపోతే మీరు మాట్లాడుతుంటారు, మేము మాట్లాడుతుంటాం. నిజమే. దీన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 100% చేద్దాం దర్శన్. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అమరప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఒక క్లారిఫికేషన్ అయితే ఇప్పుడు వచ్చింది మీకు కొందరు వ్యక్తులతోటి. సో డెఫినెట్గా ఇది మీరు చేయబోతున్నారు అయితే. ఓకే, నాకు తెలిసి ఇది కనుక అంటే డిసైడ్ అవుతే రేపు రోజున మీరు అన్నట్టు ఇటువంటి మత విధ్వంసాలు కానివ్వండి, ఇటువంటి మర్డర్స్ కానీ కలిసిమెలిసి ఉండగలుగుతాం, ఇటువంటి గొడవలు, ఇటు అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడం, ఇదంతా కూడా బంద్ అయిపోతుంది. అవును. సో మంచి ఆలోచన తోటి నిజంగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా ఇది అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.